దయచేసి అందరి కోసం కూర్చుంటుంది. యేసుక్రీస్తు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆధ్యాత్మిక జీవితంలోని అతి ముఖ్యమైన ఒక్క ఘట్టము తపస్సు కాలం. ఈ తపస్సు కాలంలో మన జీవితంలో తెలిసి తెలియక మనం చేసినటువంటి పాపాల నుండి విముక్తి పొంది మనలను పరిశుద్ధపరిచే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాము. పౌరుల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించే రోజులు. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర సమయంలో పవిత్రత అనే అంశం మీద మనం దృష్టి సారిద్దాం. పవిత్రత మనకు ఎంతవరకు అవసరం, పవిత్రతను మనం ఎలా పొందగలుగుతాం, పవిత్రంగా జీవించడానికి మనం ఎటువంటి కార్యాలు చేయాలి అనే విషయాన్ని ఈరోజు మనం దృష్టి సారిద్దాం. మొట్టమొదటిగా పవిత్రత ఎంత ముఖ్యమని మనకు తెలియజేసే 3 వాక్యాలను మనం పరిశీలించుకుందాం. ఈ 3 వాక్యాలను బట్టి పవిత్రత మనకు ఎంత అవసరమని మనం అర్థం చేసుకోగలుగుతాం. మొదటి వాక్యం మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. బైబిల్ వారు బైబిల్ తెరవండి, నేను చదువుతాను, నాతో పాటు మీరు చదవండి, అందరూ చదవండి. ప్రతిసారి మనం చదివేటప్పుడు ఈ వాక్కులు మన హృదయానికి ప్రవేశిస్తాయి. ఆ వాక్కులు తప్పకుండా ఫలిస్తాయి. కాబట్టి అందరూ చదవాలి. ఎవరో ఒకరు చదవడం, మిగిలిన వాళ్ళు చదవకుండా కూర్చోవడం కాదు, అందరూ చదవాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం చదువుతామా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శించుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దర్శించుదురు. ఈ వాక్యం నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుని దర్శించాలంటే హృదయ శుద్ధి అవసరం. మన హృదయం పవిత్రంగా లేకపోతే మనం దేవుని దర్శించలేము. దేవుని దర్శనం మీకు అవసరమా? అవసరమే. దేవుని ఆశీర్వాదం అవసరమా? అవసరమే. కానీ వాక్యం చదివిస్తుంది, దేవుని దర్శించాలంటే మీరు హృదయ శుద్ధితో రావాలి, చిత్తశుద్ధితో రావాలి, హృదయాలను శుద్ధి చేయాలి. కాబట్టి పవిత్రత చాలా అవసరం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయము 14వ వాక్యం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 14వ వాక్యం. తోటి ప్రజలతో ప్రశాంత జీవితమునకై ప్రయత్నింపుడు, పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు. అది లేక ఎవరు ప్రభువును దర్శింపగలరు. చూడండి, వాక్యం కనిపిస్తుంది. పవిత్రమైన జీవితమును గడుపుటకై యత్నింపుడు, అది లేక ఎవరు ప్రభువును దర్శింపలేరు. కాబట్టి పవిత్రమైన జీవితమును గడపడం మన లక్ష్యంగా మనం భావించాలి. మరి ముఖ్యంగా ఈ తపస్సు కాలం పవిత్రమైన జీవితం గడపండి. పవిత్రమైన జీవితం లేక ఎవరు దేవుని చూడలేరు. మనమందరం దేవుని దర్శనం కోసం ఆరాటపడుతున్నాం. దేవుని ఆశీర్వాదం పొందడం కోసం మనమందరం ప్రయత్నాలు చేస్తుంటాం. వాక్యం చదివిస్తుంది, మీరు దేవుని దర్శించాలనుకుంటున్నారు, మీరు ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారు, మంచిది. కానీ పవిత్రమైన జీవితమును గడపకుండా మీరు దేవుని దర్శించలేరు, ఆశీర్వాదమును పొందలేరు. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం. మోషే యెహోషువ కూడా ఇశ్రాయేలు ప్రజలకు బోధించినటువంటి ఒక కార్యం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యం. మిమ్ము మీరు పవిత్రపరచుకొని
చూడండి, రేపు అద్భుతాలు ఘనకార్యాలు మీ జీవితంలో జరగాలంటే ఈరోజు మీరు మిమ్మల్ని పవిత్రపరచుకోవాలి. అందుకే వాక్యం చదివిస్తుంది, మీరు పవిత్రపరచుకోవడం ఎందుకనగా రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయు. అద్భుతాలు చూడాలనుకుంటున్నారా? ఆశీర్వాదం పొందాలనుకుంటున్నారా? అయితే మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోనండి. ఇప్పుడు పవిత్రత ఎంత మనకు తెలియజేసే 3 వాక్యాలను మనం పరిశీలించాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం, హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 14వ వాక్యం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. ఈ తపస్సు కాలం అంతా ఈ 3 వాక్యాలను మన హృదయాలను మనం భద్రపరచుకోవాలి. పవిత్రత కోసం మనం కోరుకోవాలి. పవిత్రమైన జీవితమును గడపడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ఎందుకంటే పవిత్రత లేకుండా దేవుని దర్శనము మనం పొందలేము. పవిత్రత లేకపోతే దేవుని దగ్గరికి మనం వెళ్ళలేము. పవిత్రత లేకపోతే మన జీవితంలో అద్భుతాలు ఘనకార్యాలు స్వస్థతలు జరగవు. కాబట్టి పవిత్రత చాలా అవసరం. రెండవదిగా పవిత్రత గురించి దేవుడు మనకు ఏం తెలియజేస్తున్నారు? ఎవరు పవిత్రంగా జీవించాలి? ఎవరు పవిత్రులు కావాలి? ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం, పవిత్రత అనేది కొందరికి మాత్రం ఇవ్వబడిన పిలుపు. పునీతులు పవిత్రులు, వారు పవిత్రంగా జీవించారు, అది వారి పిలుపు, అది వారికి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం. పవిత్రత అనేది కొందరికి మాత్రం చెప్పబడినది, ఇవ్వబడినది అని కొందరైనా అనుకున్నారు. కానీ ఎవరు పవిత్రులు కావాలి? ఎవరు పవిత్రులు కావాలి? అందరూ పవిత్రులు కావాలి. దేవుని బిడ్డలు అందరూ పవిత్రులు కావాలి. పవిత్రత విషయంలో ఎటువంటి సందేహం లేదు. అందరూ పవిత్రులు కావాలి. పవిత్రత మన బాధ్యత. పవిత్రత మన బాధ్యత. పవిత్రత విషయంలో దేవునికి మరో అభిప్రాయం లేదు. అందరూ పవిత్రులు కావాలి. వేరే విషయాల్లో దేవుడు కొంచెం అర్థం చేస్తున్నారు. ఉదాహరణకు కొందరు చాలా బాగా పాటలు పాడతారు, కొందరు అంత బాగా పాటలు పాడరు. కానీ మీకు వచ్చిన విధముగా, మీకు సాధ్యమైన విధముగా మీరు పాటలు పాడుతుంటే దేవుడు స్వీకరిస్తారు. దేవుడికి ఏమి ఇబ్బంది లేదు. ఈమె మంచిగా పాడింది కాబట్టి ఈమెను నేను ఆశీర్వదిస్తాను, ఈమె అంత మంచిగా పాడలేదు కాబట్టి ఈమెను నేను దీవించను అని దేవుడు అనుకోరు. మీరు ఎలా పాడినా దేవునికి మీరు ఇష్టమైన బిడ్డలు. కొంతమంది చాలా బాగా నృత్యం చేస్తారు, కొంతమంది నృత్యం అసలే చేయరు. కానీ దేవుని ముందు అందరూ సమానమే. అందరూ సమానమే. మీరు నృత్యాలు చేయవచ్చు, చేయకపోవచ్చు. కొందరు చాలా బుద్ధిమంతులు కావచ్చు, బాగా తెలివిగా కావచ్చు. మరి కొందరు అంత తెలివి లేని వాళ్ళు కూడా కావచ్చు. దేవునికి ఆ విషయంలో కూడా ఏమి ఇబ్బంది లేదు. కానీ పవిత్రత విషయంలో అటువంటి మార్పులకు వీలు లేదు. అందరూ పవిత్రులు కావాలి. పవిత్రత విషయంలో మీరు అందరూ పవిత్రంగా జీవించాలని పవిత్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనల్ని కోరుతున్నారు. పాట విషయంలో, నృత్య విషయంలో, ఇతర విషయాల్లో మనం ఎలాగే ఉండవచ్చు. కానీ పవిత్రత విషయంలో మనం అందరం బాధ్యత కలిగి ఉన్నాం. పవిత్రత మన బాధ్యత. ఈ విషయం మీద మనం దృష్టి సారిద్దాం. లేవియ కాండము 19వ అధ్యాయం వచనములు 1-2. లేవియ కాండము 19వ అధ్యాయం వచనములు 1-2. ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి యావే దేవుడు స్వయంగా వారికి చెప్పినటువంటి ఒక విషయం. లేవియ గ్రంథము 19వ అధ్యాయం వచనములు 1-2 చదువుదామా? ప్రభువు మోషేతో ఇశ్రాయేలీయుల
పునీత అల్ఫోన్సమ్మ గారు పునీతురాలు, అది ఆమె పిలుపు. వారే పునీతులు కావాలి, వారు వేరే ఒక కోవకు చెందిన వాళ్ళు, వారు పునీతులు కావాలి. మనం పునీతులు కాకుండా పరవాలేదు అని మనం అనుకుంటాము. ఇది వారికి మాత్రం ఇవ్వబడిన పిలుపు అని మనం అనుకుంటాం. అది వాస్తవం కాదు. దేవుని పిలుపు ప్రకారం అందరూ పునీతులు కావాలి. జోసెఫ్ గారికి, అంతోనీస్ గారికి, సెబస్టియన్ గారికి, అల్ఫోన్సమ్మ గారికి, మదర్ తెరేసా గారికి మాత్రము కాదు ఈ పిలుపు ఇవ్వబడింది. ఇది అందరికీ ఇవ్వబడిన పిలుపు. పవిత్రంగా మన బాధ్యత. మనమందరం పవిత్రులం కావాలి. కారణం ఏంటి? మన దేవుడు పవిత్రుడు. పవిత్రుడైన దేవుని బిడ్డలు పవిత్రంగా లేకపోతే అది ఆ దేవునికే సిగ్గుచేటు, అది ఆ దేవునికే చిన్నతనం. ఆయన పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రులం కావాలి. ఇది ఒక్కటే కారణం. దేవుడు అన్నాడు, నేను పవిత్రులను, మీరు నా బిడ్డలు. మీరు నా బిడ్డలు అని అనిపించుకోవాలంటే, మీరు నా బిడ్డలని తలపించుకోవాలంటే మీలో పవిత్రత ఉండాలి. మనలో ఉన్నటువంటి పవిత్రతను చూసి మన దేవుడు పవిత్రుడు అని మనం తెలుసుకోవాలి. మనలో ఉన్నటువంటి పరిశుద్ధిని చూసి మన దేవుడు పరిశుద్ధుడు అని మీరు తెలుసుకోవాలి. ఆ విధంగా మనం జీవించాలి. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములో 15-16. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములో 15-16. అందరూ కలిసి చదవండి. నేను పవిత్రులను కనుక మీరు పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. ఎక్కడ పలుకుచున్నది? ఎక్కడ పలుకుచున్నది? ఇంతకు ముందే మనం చూసాం. లేఖే ఖండము 19వ అధ్యాయం వచనములో 1-2. అస్తవానికి పేతురు గారు అక్కడ చెప్పబడిన విషయాన్ని మరోసారి ప్రజలకు గుర్తు చేస్తున్నారు. దాంతో పాటు పేతురు గారు ఒక్క విషయం కూడా కలిపి చెప్తున్నారు. అదేంటి? 16వ నేను పవిత్రులను కనుక మీరు పవిత్రులై ఉండుడు అని పరిశుద్ధ గ్రంథము పలుకుచున్నది. అంతకు వాక్యం 15వ వాక్యం. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు కాబట్టి మీరు కూడా పవిత్రులుగా జీవించాలి. కారణం ఏంటి? పేతురు గారు అంటున్నారు, మన దేవుడు పవిత్రుడు కాబట్టి మనం కూడా పవిత్రంగా జీవించాలని పవిత్ర గ్రంథంలో రాయబడి ఉన్నది. పవిత్ర గ్రంథంలో రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడింది? ఇంతకు ముందు మనం చూసాము. లేఖే కాలము 19వ అధ్యాయం వచనములో 1-2. ఆ 2 వాక్యాలను పేతురు గారు తన లేఖనంలో పొందుపరచి పేతురు గారు మరోసారి చెప్తున్నారు, మీరు పవిత్రులుగా జీవించండి. మీ మాటలందు, మీ ప్రవర్తనలందు మీరు పవిత్రంగా జీవించండి. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు పవిత్రుడు. కాబట్టి పవిత్రుగా ఎవరి బాధ్యత? అందరి బాధ్యత. పవిత్రత కోసం పిలువబడిన వాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలు అందరూ. కాబట్టి ఇక నుంచి ఎప్పుడు కూడా పవిత్రులు కేవలం అంతోని గారు, జోసెఫ్ గారు, సెబస్టియన్ గారు మాత్రమే అనుకోవద్దు. మనం కూడా పవిత్రులం కావాలి. అది మన పిలుపు, అది మన బాధ్యత. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఉంది. తొలినాటి క్రైస్తవులు అని పిలవక ముందు, సంఘస్థులు అని పిలవక ముందు, దైవ ప్రజలు అని పిలవక ముందు ఎలా పిలిచారు? పరిశుద్ధులు అని పిలిచారు, పునీతులు అని పిలిచారు. ఆ తరువాతనే వారిని సంఘస్థులని, దైవ ప్రజలని, క్రైస్తవులు అని పిలిచారు. వాస్తవానికి అది ఎంత బాగుండేది కదా. సంఘస్థులు అని చెప్పలేదు. ఇప్పుడు నేను ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు ఏం చెప్పాను? యేసుక్రీస్తునందు
అని పిలిచారు. ఒక 2-3 ఉదాహరణలు మనం చూద్దాము. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వాక్యం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వాక్యం. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ జనులకు అతడు ఎంతో కీడుగా నుంచి ఉన్నాడని చాలా మంది అతని గురించి నాకు చెప్పి ఉన్నారు. ఇది పౌలు గారు హృదయ పరివర్తనను చెందినటువంటి సందర్భం. పౌలు గారిని యేసుప్రభు ఎవరి దగ్గరికి పంపించారు? అననీయ దగ్గరికి పంపించారు. అననీయకు యేసుప్రభు చెప్పారు, సౌలు అనే ఒక వ్యక్తి వస్తాడు. ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆయనతో మాట్లాడాలి, ఆయనకు జ్ఞానస్నానం ఇవ్వాలి. సౌలు అని వినగానే అననీయ భయపడ్డాడు, ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఈ సౌలు క్రైస్తవులను పట్టి హింసించిన వాడే. అతనికి జ్ఞానస్నానం ఇవ్వడమా, అతన్ని కలవడమా, అతన్ని మాట్లాడడమా? అప్పుడు అననీయ యేసుప్రభువు చెప్పినటువంటి వాక్యం ఇది, మన ప్రజలకు, నీ ప్రజలకు ఆయన ఎటువంటి కీడులు చేశాడో చాలా మంది నుంచి నేను విన్నాను. ఇక్కడ ఏం కనిపిస్తుంది మనకు? నీ జనులకు, నీ జనులకు. కానీ వాస్తవానికి అపోస్తలుల కార్యములు గ్రీకు భాషలో రాసినప్పుడు జనులు అనే పదమును వారు వాడుకోలేదు. ఏ పదమును వాడుతున్నారు? పునీతులు అని వాడుతున్నారు. వాస్తవానికి అననీయ చెప్పిన విషయం ఏంటి చూడండి. 13వ వాక్యం మీద చూడండి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వాక్యం. తొలిసారిగా రాసినప్పుడు గ్రీకు భాషలో రాయబడినప్పుడు ఆ వాక్యం ఇలా ఉండేది. అందుకు అననీయ, ప్రభు, యెరూషలేములోని నీ పునీతులకు అతడు ఎంతో కీడుగా నుంచి ఉన్నాడని చాలా మంది అతని గురించి నాకు చెప్తున్నారు. మరి ఎందుకు పునీతులు అని రాయకుండా జనులు అని ఇక్కడ రాశారు? మనకు అర్థం కావడం కోసం. వాస్తవానికి లూకా గారు అపోస్తలుల చరిత్ర రాసినప్పుడు జనులు అని రాయలేదు. ఏమని రాశారు? పరిశుద్ధులు, పునీతులని రాశారు. లూకా గారు వాడుకున్నటువంటి గ్రీకు పదం హగియోయ్. హగియోయ్ హగియోయ్ అంటే పునీతులు అని అర్థం. ఇంగ్లీష్లో చెప్పాలంటే HAGIOI, హగియోయ్. ఈ పదమును లూకా గారు వాడుతున్నారు. ఈ పదానికి అర్థం ఏంటి? జనులని కాదు. ఈ పదానికి అర్థం పునీతులు. మీరు ఎవరైనా ఇంగ్లీష్ బైబిల్ చదివే అలవాటు ఉంటే, ఎవరి దగ్గర ఇంగ్లీష్ బైబిల్ ఉందా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఇప్పుడుందా? చదవండి ఆ వాక్యం. అక్కడ జనులు అని కనబడదు. ఏం పదం కనిపిస్తుంది? సెయిన్స్. సెయిన్స్ అని కనిపిస్తుంది. చూడండి, చదవండి ఒకసారి. చూడండి, టు యువర్ సెయిన్స్. ఇంగ్లీష్లో వాళ్ళు హగియోయ్ అనే పదాన్ని సెయిన్స్ అనే వాడుతున్నారు. కానీ తెలుగు భాషకు వచ్చేసరికి మనకు అర్థం కావాలి తెలుసా? పౌత్రులు అనే పదాన్ని పక్కన పెట్టి జనులు అని వాడుతున్నారు. కానీ వాస్తవానికి అక్కడ లూకా గారి ఉద్దేశం ఏముంది? హగియోయ్. హగియోయ్ అంటే జనులు కాదు. హగియోయ్ అంటే పౌత్రులు, పరిశుద్ధులు, పునీతులు. ఎందుకు లూకా గారు సామాన్య క్రైస్తవులను పునీతులని పిలిచారు? సంఘస్థులను పిలవలేదు, క్రైస్తవులను పిలవలేదు, దైవజనులను పిలవలేదు. తరువాతనే అలా పిలవడం జరిగింది. కానీ మొట్టమొదటిగా క్రైస్తవులను, దేవుని బిడ్డలను, క్రీస్తు శిష్యులను పునీతులు అని పిలిచారు, పరిశుద్ధులు అని పిలిచారు. కారణం ఏంటి? మన పిలుపు పునీతులు కావడానికి. పునీతులు కావడం మనందరి బాధ్యత. ఈ విషయాన్ని గుర్తించి బౌద్ధ గ్రంథంలో ఈ విధముగా రాశారు. తర్వాతనే మనకు అర్థం చేసుకోవడం కోసం
అంతోని గారికి సంబంధించిన అంశం. ఇది మదర్ తెరెసా గారికి సంబంధించిన విషయం అని మనం బహుశా అనుకున్నారేమో అని ఊహించి వారు పునీతులను రాయకుండా జరుగు అని రాస్తారు. మరో ఉదాహరణ మనం చూద్దాం. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయము 25వ వాక్యం. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 25వ వాక్యం. కానీ ప్రస్తుతము యెరూషలేములోని దైవ ప్రజల సేవకై నేను అచ్చటికి పోతున్నాను. ఏం కనిపిస్తుంది మనకు? యెరూషలేములోని దైవ ప్రజల సేవకై నేను అచ్చటికి పోతున్నాను. కానీ వాస్తవానికి అక్కడ దైవ ప్రజలు కాదు, అక్కడ ఏంటి? హగ్గియోని. హగ్గియోని అంటే పునీతులు. యెరూషలేములోని పునీతుల సేవకై, యెరూషలేములోని పరిశుద్ధుల సేవకై నేను వెళుచున్నాను. ఆ పరిశుద్ధులు ఎవరు? ఆ పునీతులు సాధారణ సంఘస్థులు. ఒకసారి చదవండి ఇంగ్లీష్లో. రోమన్స్ 15:25. To the saints. వారిని పునీతులను పిలుస్తారు. ఈ పునీతులు ఎవరు? దైవజనులు, సాధారణ క్రైస్తవులు, సాధారణ సంఘస్థులు. ఎందుకు? సాధారణ క్రైస్తవులు కూడా పునీతులు కావాలి. సాధారణ క్రైస్తవులు కూడా పవిత్రంగా జీవించాలి. పవిత్రత మన పిలుపు, పవిత్రత మన బాధ్యత. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వాక్యం. పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వాక్యం. ఏదైనా మాసిదోనియా, గ్రీసులోని దైవ సంఘములు యెరూషలేమునందలి దైవ ప్రజలలోని పేదలకు సహాయపడవలెనని నిర్ణయించినవి. యెరూషలేమునందలి దైవ ప్రజలలోని పేదలు. ఆ దైవ ప్రజలు ఎవరు? సెయింట్స్, పునీతులు, పరిశుద్ధులు. ఇక్కడ మాత్రమే దైవ ప్రజలని రాయబడింది. ఈ విధంగా పౌత్ర గ్రంథాలను పరిశీలిస్తే కనీసం 50 చోట్ల దైవ ప్రజలను, సాధారణ క్రైస్తవులను పునీతులు అని పిలవడం జరిగింది. తరువాతనే క్రైస్తవులు అని పిలవడం, దైవ ప్రజలు అని పిలవడం, దేవుని బిడ్డలు అని పిలవడం ప్రారంభమైంది. అందుకు ముందు ఎలా పిలిచారు? పునీతులు, పరిశుద్ధులు, పౌత్రులు. ఇప్పుడు మనం దేవుని బిడ్డలని చెప్పుకునేటప్పుడు చాలా అభిమానంతో మనం పొందిపోతాం. కానీ తొలినాటి క్రైస్తవులు దేవుని బిడ్డలని పిలవలేదు. పరిశుద్ధులు అని పిలిచారు, పౌత్రులు అని పిలిచారు, పునీతులు అని పిలిచారు, వాస్తవాన్ని కలిగించారు. అలాగే మనం జీవించాలి. అది మన పిలుపు. ఇప్పుడు మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి? పౌత్రుల మన బాధ్యత. అందరూ పౌత్రులు కావాలి. పౌత్రమైన జీవితం అందరికీ ఇవ్వబడినటువంటి పిలుపు. కొందరికి మాత్రము దేవుడు ఇచ్చినటువంటి పిలుపు కాదు, అందరికీ ఇవ్వబడినటువంటి పిలుపు. అందుకే కదా కాబట్టి మనకు తెలిసిన మన కథోలిక సంఘము గుర్తించిన ఆ జాబితాలో లేని పునీతులు చాలా మంది ఉన్నారు. మీరు పునీతులుగా బతుకుతూ ఉండవచ్చు, మీ చుట్టుపక్కల వారికి తెలియకపోవచ్చు, మీ విచారణ గురువునకు తెలియకపోవచ్చు. కానీ మీరు పవిత్రంగా జీవిస్తే మీరు పునీతులు గారా? తప్పకుండా మీరు పునీతులే. మీ పేరు ఎవరు చెప్పలేదు, మీ పేరు ఆ జాబితాలో ఎక్కలేదు, కానీ మీరు పునీతులు కారు అని చెప్పడానికి వీల్లేదు. మీరు పునీతులే. అందుకే సకల క్రైస్తవులు, దేవుని బిడ్డలందరూ, క్రీస్తు శిష్యులందరూ పునీతులుగా మారాలి, పవిత్రంగా జీవించాలి. ఇది మనందరి బాధ్యత. ఈ విషయానికి సంబంధించి మనం పరిశీలించినటువంటి వాక్యాలు లేవియా కాండము 19వ అధ్యాయం వచనములు 1, 2,
పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 15, 16, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వాక్యం, పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 15వ అధ్యాయం 25వ వాక్యం, 15వ అధ్యాయం 26వ వాక్యం. చాలా ఉదాహరణలు ఇంకా ఉన్నాయి. మచ్చుకు కొన్ని చెప్పాను అంతే, చాలా ఉన్నాయి. మనం అర్థం చేసుకోవడం కోసం కొన్ని ఉదాహరణలను మాత్రమే పరిశీలించుకోవాలి. తరువాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఈ పవిత్ర గ్రంథాన్ని చదివేటప్పుడు శ్రద్ధగా చదవండి. మీకు కనిపిస్తాయి చాలా ఉదాహరణలు. సాధారణ ప్రజలను, క్రైస్తవులను, దేవుని బిడ్డలను పునీతులు, పరిశుద్ధులు, పవిత్రులు అని పవిత్ర గ్రంథం సంబోధిస్తుంది. కారణమేంటి? అది మన పిలుపు, అది మన బాధ్యత. ఇప్పుడు 2 విషయాలు మనం తెలుసుకున్నాం. మనం తెలుసుకున్న 2 విషయాలు ఏవి? మొదటిది, పవిత్రత చాలా అవసరం. ఆ విషయానికి సంబంధించిన వాక్యాలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం, హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 14వ వాక్యం, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. నేను పదే ఎందుకు చెప్తున్నానంటే మీరు మర్చిపోవద్దు. కొంతమంది లేటుగా కూడా వస్తున్నారు, వారు మళ్ళీ వినాలి. మీరు ఇంతకు ముందు విన్న వాళ్ళు చాలా లోతుగా అర్థం చేసుకోవాలి. అందుకే మళ్ళీ నేను చెప్తున్నాను. ఈరోజు ఈ వాక్య పరిచయం అయిపోయి మీరు ఇంటికి వెళ్ళేసరికి అన్ని వాక్యాలు మరోసారి నేను అడుగుతాను పరీక్షలాగా. అప్పుడు మీరందరూ చెప్పాలి. అందుకే పదే చెప్తున్నాను, పవిత్రత చాలా అవసరం. కారణం ఏంటి? పవిత్రత లేకపోతే దేవుని మనం దర్శించలేం, దేవుని ఆశీర్వాదం మనం పొందలేం. మనం పవిత్రులం కావాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఈరోజు మనల్ని మనం పరిశుద్ధపరిచినట్లయితే రేపు మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ విషయానికి సంబంధించిన 3 వాక్యాలు మనం చూసాం. రెండవదిగా మనము అర్థం చేసుకునే విషయం ఏంటి? పవిత్రత అందరి బాధ్యత. కొందరికి మాత్రము ఇవ్వబడినటువంటి పిలుపు కాదు, అందరికీ దేవుడు ఇచ్చినటువంటి పిలుపు. కారణం ఏంటి? దేవుడు అంటున్నారు, నేను మీ దేవుడను, నేను మీ ప్రభువును, నేను పవిత్రుడును కనుక మీరు కూడా పవిత్రులు కావాలి. పరిశుద్ధిలో మీరు ఎదగాలి, మీ హృదయాలను మీరు శుద్ధి చేసుకోవాలి. అందుకు మనం కొన్ని వాక్యాలను పరిశీలించాము. ఇక మూడవదిగా పవిత్రత చాలా అవసరం. పవిత్రత మన పిలుపు, పవిత్రత మన బాధ్యత. అయితే మనం ఎలా పవిత్రులం కాగలుగుతాము? పవిత్రత మంచిది, పవిత్రత బాధ్యత అని చెప్తూ చాలదు కదా. మనం ఎలా పవిత్రులం కాగలుగుతాం? అది ముఖ్యమైన అంశం. మన సాధారణ జీవితంలో ఎన్నో శోధనలను మనం ఎదుర్కొంటున్నాం, ఎన్నో కష్టాలను, పరీక్షలను మనం ఎదుర్కొంటున్నాము. ఇటువంటి మన జీవితంలో మనం ఎలా పవిత్రత యందు వర్ధిల్లగలుగుతాం? పవిత్రత మనకు ఎలా సాధ్యమవుతుంది? ఈ విషయం మీద మనం ఇప్పుడు దృష్టి సారించాలి. మన నరమాతృలమే, బలహీనులమే, పాపాత్ములమే. మనమందరం మన గత జీవితంలోకి తిరిగి చూస్తే పాపాలు మనకు కనిపిస్తాయి, బలహీనతలు మనకు కనిపిస్తాయి, శోధనలు మనకు కనిపిస్తాయి. ఎన్నోసార్లు పడిపోయాం, ఎన్నోసార్లు తప్పులు చేశాం. ఇటువంటి మనము ఎలా పవిత్రత యందు వర్ధిల్లగలుగుతాం? పరిశుద్ధిని మనం ఎలా సొంతం చేసుకోగలుగుతాము? ఈ విషయం మీద మనం దృష్టి సారిద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరి జీవితంలో మనం పవిత్రులం కావాలంటే, పవిత్రత యందు వర్ధిల్లాలంటే ఆధ్యాత్మిక వ్యాయామమును చేయాలి. ఆధ్యాత్మిక వ్యాయామమును చేయాలి. ఇంతకు ముందు ఎప్పుడైనా ఆధ్యాత్మిక వ్యాయామం గురించి మీరు ఆలోచించారా? ఆధ్యాత్మిక వ్యాయామం అని ఒకటి ఉందని మీరు ఎప్పుడైనా తెలుసుకున్నారా? ఆధ్యాత్మిక వ్యాయామం ఉంది, అది మనం అభ్యసించాలి కూడా. ఆధ్యాత్మిక వ్యాయామం లేకపోతే మనం పవిత్రులం కాలేము. శారీరక వ్యాయామం అంటే మీకు తెలుసు కదా. శారీరక వ్యాయామం అంటే మీకు తెలుసు. మిమ్మల్ని చూసే మీరందరూ చాలా ఆరోగ్యవంతులుగా కనిపిస్తున్నారు. కారణం ఏంటి? మీరు మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడుతున్నారు అని నేను ఊహిస్తున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము నేను పొద్దున పూట
పూజకు వెళ్ళేటప్పుడు రోడ్డు మీద ఎవరు కనిపించేవారు కాదు. కానీ ఇప్పట్లో పూజ కోసం పొద్దున బయలుదేరితే చాలా మంది వ్యాయామం చేస్తూ కనిపిస్తారు. కొందరు నడుస్తున్నారు, కొందరు ఉరుకుతున్నారు, కొందరు దునుకుతున్నారు, కొందరు వట్టిగా మెల్లగా నడుస్తున్నారు. ఎందుకు? బీపీ తగ్గాలి, కొలెస్ట్రాల్ తగ్గాలి, షుగరు తగ్గాలి. ఇలా పొద్దున లేచి వ్యాయామం చేసేవాళ్ళు మీలో కూడా కొందరు ఉన్నారని మీ ముఖాలను బట్టి నేను అర్థం చేసుకుంటున్నాను. ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు వ్యాయామం చేస్తున్నారా? కొంతమంది ఇంట్లో చేస్తారు, కొంతమంది గ్రౌండ్లో చేస్తారు, కొంతమంది రోడ్డు మీద చేస్తారు. కానీ ఏదో ఒక విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం వ్యాయామం చేస్తున్నారు. వ్యాయామం ఎందుకు చేయాలి? వ్యాయామం చేయకపోతే ఆరోగ్యానికి హాని జరుగుతుంది, కీడు జరుగుతుంది. కాబట్టి అది లేకుండా శరీరాన్ని కాపాడుకోవడం కోసం మనం శారీరక వ్యాయామం చేస్తున్నాం. కొందరు నడుస్తారు, కొందరు భుజించే వస్తువులను అదుపులో ఉంచుకుంటారు, వారు తిండిని తగ్గిస్తారు. ఈ విధముగా ఏదో ఒక విధముగా శరీరాన్ని ఆరోగ్యంగా కాపాడుకోవడం కోసం శారీరక వ్యాయామం అందరూ చేస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయం, అందరూ చేసే విషయం. అట్లయితే మన ఆధ్యాత్మిక విషయంలో మనం ఆధ్యాత్మిక వ్యాయామం చేయకపోతే ఆత్మ ఎలా ఆరోగ్యంగా ఉంటుంది? శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మనం శారీరక వ్యాయామం చేస్తున్నాం. మనం శరీరం మాత్రం కాము కదా, మనము శరీరముతోనూ ఆత్మతోనూ కూడుకున్న వాళ్ళం. కాబట్టి శరీరాన్ని మాత్రం పట్టించుకుంటే ఎలా సరిపోతుంది? శరీరముతో పాటు ఆత్మను కూడా మనం పట్టించుకోవాలి. ఆరోగ్య విషయంలో ఎటువంటి జాగ్రత్తలు మనం వహిస్తున్నామో ఆధ్యాత్మిక విషయంలో కూడా అటువంటి జాగ్రత్తలు మనం వహించాలి. ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలి. పునీత పౌలు గారు తిమోతికి ఈ విషయం గురించి చాలా చక్కగా వివరిస్తున్నారు. తిమోతి పౌలు గారి శిష్యుల్లో శ్రేష్ఠుడు. తిమోతి అంటే పౌలు గారికి చాలా అభిమానం. కానీ ఈ తిమోతికి చాలాసార్లు పౌలు గారు చెప్తూ ఉన్నారు, తిమోతి నీవు ఇలా చేయాలి, నీవు అలా చేయకూడదు, నువ్వు ఇలా ఉండాలి, నువ్వు అలా ఉండకూడదు, ఇలా అప్పుడప్పుడు చెప్పేవారు పౌలు గారు. ఒక సందర్భంలో తిమోతిని పిలిచి పౌలు గారు అన్నారు, తిమోతి శారీరక వ్యాయామం కొంతవరకు మంచిదే, కొంతవరకు విలువైనదే, కానీ ఆధ్యాత్మిక వ్యాయామం అన్ని విధాలుగా విలువైనది. కారణం ఏంటి? శారీరక వ్యాయామం వల్ల మనకు జరిగే లాభము ఈ లోక జీవితానికి పరిమితము. బతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా బతకవచ్చు, బీపీ తగ్గవచ్చు, షుగర్ కంట్రోల్లో ఉండవచ్చు, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండవచ్చు. కాబట్టి బతికి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండవచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆ విధంగా చూస్తే శారీరక వ్యాయామం కొంతవరకు విలువైనది. కానీ మీ షుగరు నార్మల్ ఉన్నందుకు, మీ కొలెస్ట్రాల్ నార్మల్ ఉన్నందుకు మీరు పరలోక రాజ్యానికి వెళ్తారా? పరలోక రాజ్యానికి వెళ్తారా? మీరు చనిపోయిన తర్వాత మీ కొలెస్ట్రాల్ చూసి, మీ షుగర్ చూసి, మీ బీపీ చూసి దేవుడు పరలోక రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తారా? ఈమె షుగర్ నార్మల్ ఉంది, సరే ఈమె పరలోకానికి వెళ్ళనివ్వండి. ఈమె కొలెస్ట్రాల్ నార్మల్ ఉంది, ఈమె పరలోక రాజ్యానికి అర్హురాలు అని దేవుడు అనుకుంటారా? అనుకోవరు. అక్కడ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనం పవిత్రంగా జీవించాలి. అందుకే పౌలు గారు అంటున్నారు, శారీరకమైన వ్యాయామం ఈ జీవితానికి మాత్రమే ఉపయోగపడుతుంది. సమాధి స్థలం వరకు శారీరకమైన వ్యాయామం చాలా మట్టుకు మనకు ఉపయోగపడుతుంది. కానీ సమాధి స్థలం నుండి పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఆ శారీరకమైన వ్యాయామం చాలదు. షుగరోలు, కొలెస్ట్రాల్, బీపీ ఇవన్నీ నార్మల్గా ఉన్నా మనం పరలోక రాజ్యానికి వెళ్తామని ఏ గ్యారెంటీ లేదు. కాబట్టి శారీరక వ్యాయామంతో పాటు ఆధ్యాత్మిక వ్యాయామం కూడా మనం చేయాలి. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వాక్యం. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ
4వ అధ్యాయం 8వ వాక్యం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరవండి. పునీత పౌలు గారు తిమోతికి రాసిన లేఖ తీసుకోండి. 4వ అధ్యాయం 8వ వాక్యం మనం అందరం కలిసి చదవబోతున్నాము. శారీరక వ్యాయామము కొంత విలువైనదే, కానీ ఆధ్యాత్మిక వ్యాయామము ఇహపర జీవిత సాధనము కనుక అన్ని విధములుగా విలువగలది. శారీరక వ్యాయామం కొంతవరకు విలువైనది. కారణం ఏంటి? ఇహలోక జీవితానికి మాత్రం ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక వ్యాయామం అన్ని విధాలుగా విలువైనది. కారణం ఏంటి? అది ఇహ పర జీవిత సాధనము. ఇహలోక జీవితానికి మాత్రం కాదు, పరలోక జీవితానికి కూడా మనకు తోడ్పడుతుంది. కాబట్టి ఆధ్యాత్మికమైన వ్యాయామం చాలా అవసరం. శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఏ విధముగా మనం భోజనాలు చేస్తూ ఉంటామో, ఏ విధముగా సమయానికి మందులు వేసుకుంటూ ఉంటామో, ఏ విధముగా శారీరక వ్యాయామాలు చేస్తూ ఉంటామో, అదే విధముగా మన ఆత్మలు పవిత్రంగా ఉండాలంటే కొన్ని వ్యాయామాలు మనం చేయక తప్పదు. ఆధ్యాత్మిక వ్యాయామం చాలా విలువైనది. ఆధ్యాత్మిక వ్యాయామం చాలా ముఖ్యమైనది. ఈ ఆధ్యాత్మికమైన వ్యాయామమే పవిత్ర జీవితానికి మనకు తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక వ్యాయామం చాలా అవసరం. అయితే ఆధ్యాత్మిక వ్యాయామం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక వ్యాయామంలో ఏ అంశాలు ఉన్నాయి? చాలా అంశాలు ఉన్నాయి. కానీ ఈరోజు ముఖ్యంగా 3 అంశాల గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆధ్యాత్మిక వ్యాయామంలోని 3 అంశాలు. మొదటిది ప్రార్థన. ప్రార్థన. రెండవది దేవుని వాక్కు. మూడవది పవిత్రాత్మ. ఈ 3 అంశాల మీద మనం దృష్టి పెట్టాలి. ఈ 3 అంశాలకు సంబంధించిన ఆధ్యాత్మిక వ్యాయామం మనం చేయాలి. అప్పుడు మనం పవిత్రులమవుతాం. ఈ ఆధ్యాత్మిక వ్యాయామం పవిత్రతకు దారి తీస్తుంది, మనల్ని పవిత్రత వైపు నడిపిస్తుంది. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అంశాలు, మొట్టమొదటిగా మనం ఏం చూసాము? పవిత్రత చాలా అవసరం. పవిత్రత లేకపోతే దేవుని దర్శించలేం, ఆశీర్వాదం పొందలేం, అద్భుతాలను చూడలేం. రెండవదిగా మనము తెలుసుకున్నటువంటి విషయం ఏంటి? పవిత్రత అందరి బాధ్యత. అది ఒక బాధ్యత, మనందరి పిలుపు. కొందరికి మాత్రం కాదు, అందరికీ దేవుడిచ్చినటువంటి పిలుపు. మూడవదిగా మనం చూసుకునే అంశం ఏంటి? ఈ పవిత్రతను మనం సొంతం చేసుకోవాలంటే, ఈ పవిత్రత వైపు మనం నడవాలంటే మనం ఆధ్యాత్మికమైన వ్యాయామమును చేయాలి. ఏ విధముగా శరీరాన్ని దృఢంగా ఆరోగ్యవంతంగా కాపాడుకోవడం కోసం మనం భోజన విషయంలో, శారీరక వ్యాయామ విషయంలో శ్రద్ధ వహిస్తామో, అదే విధముగా మన ఆత్మను పవిత్రంగా కాపాడుకోవడం కోసం ఆధ్యాత్మిక వ్యాయామ విషయంలో మనం శ్రద్ధ వహించాలి. ఈ ఆధ్యాత్మిక వ్యాయామం గురించి మనం లోతుగా తెలుసుకోబోతున్నాము. ఆధ్యాత్మిక వ్యాయామంలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన, రెండవది దేవుని వాక్కు, మూడవది పవిత్రాత్మ. ప్రార్థన గురించి మనం తెలుసుకుందాం. మీరందరూ ప్రార్థించే వాళ్ళే, తప్పకుండా. మీరందరూ భక్త సంఘాల్లో ఉన్నారు. మీరందరూ ఇతర సామాన్య క్రైస్తవులకు ఆదర్శంగా జీవిస్తున్నారు, నాయకత్వం వహిస్తున్నారు. అందుకే మీరు ఈరోజు ఉన్నారు. తప్పకుండా మీరు ప్రార్థిస్తున్నారు. కానీ ప్రార్థన విషయంలో మనం ప్రార్థనను ఒక వ్యాయామంగా అర్థం చేసుకునేటప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి. అదేంటి? ప్రార్థన నిలకడగా ఉండాలి. ఎలా ఉండాలి? నిలకడగా, నిరంతరం ఎడదెగక మనం ప్రార్థించాలి. మీరు అందరూ ప్రార్థించే వాళ్ళే, కానీ ప్రతిరోజు ఒకే భక్తితో ఒకే విధంగా నిలకడగా ప్రార్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. ఒకరోజు 2 గంటలు ప్రార్థిస్తారు, ఇంకో రోజు 5 గంటలు ప్రార్థిస్తారు, ఆ తర్వాత 1 నిమిషం కూడా ప్రార్థించరు. ప్రార్థనే లేదు, ప్రార్థన ఆగిపోయింది. చాలామంది అంటూ ఉంటారు, నేను ఒకప్పుడు చాలా మంచిగా ప్రార్థించేవాడిని, ఒకప్పుడు నేను చాలా గంటల తరబడి ప్రార్థించేదాన్ని, కానీ ఇప్పుడు
ఇప్పుడు ఎందుకో తెలియదు ప్రార్థన ఆగిపోయింది, మొత్తానికి ప్రార్థన లేదు. ఇది మన సమస్య. కారణం ఏంటి? మనం వ్యాయామమును చేయట్లేదు. వ్యాయామం చేస్తే ఒకరోజు చేసి చాలా రోజులు చేయకపోతే దానివల్ల ఏమైనా లాభం ఉన్నదా? ఏ లాభం లేదు. వ్యాయామం చేస్తే ప్రతిరోజు చేయాలి, నిలకడగా చేయాలి, నిరంతరం చేయాలి. లేకపోతే ఏమవుతుంది? ఒకరోజు చేసి చాలా రోజులు చేయకపోవడం వల్ల ఆ వ్యాయామం పనికి రాకుండా పోతుంది. ఇదే విధంగా ఆధ్యాత్మిక వ్యాయామం విషయంలో కూడా ప్రతిరోజు చేయాలి, నిరంతరం చేయాలి, నిలకడగా చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది మన జీవితంలో ఒక భాగంగా మారిపోవాలి. ప్రార్థనను విడిచిపెట్టవద్దు. కొన్ని ఉదాహరణలు మనం చూద్దాము. లూకాసు వార్త 18వ అధ్యాయం వచనములు 1 నుంచి 8 వరకు. లూకాసు వార్త 18వ అధ్యాయం వచనములు 1 నుంచి 8 వరకు. యేసు ప్రభువు స్వయంగా నేర్పించినటువంటి ఒక అంశం చదువుదామా? లూకాసు వార్త 18వ అధ్యాయం వచనములు 1 నుండి 8 వరకు. మొట్టమొదటిగా మొదటి వాక్యమును మనం చదువుతాం. 1వ వాక్యం. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండా ఉండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. యేసు ప్రభు ఒక ఉపమానమును చెప్పబోతున్నారు. కానీ ఆ ఉపమానము యొక్క ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు బోధించాలనుకున్న విషయం ఏమిటి? చూడండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, నిరుత్సాహపడకుండా ప్రార్థన చేయాలి. ఈ విషయాన్ని బోధించడానికే యేసు ప్రభు ఈ ఉపమానమును వివరించారు. ఈ ఉపమానము ఏమిటి? ఒక్కానొక్క పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడని నా భయపడడు, మానవులను లక్ష్యపెట్టడు. అచట ఒక విదంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొని చుండెడిది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిని పెట్టను. కానీ అతడు, నేను దేవునికి భయపడను, మానవులకు గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండా ఉండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అందట యేసు ఇట్లనను, అవినీతిపరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికనో విండిరి కదా. అట్లే రేయింపవలు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటులా ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? యేసు ప్రభువు చెప్పినటువంటి ఒక ఉపమానము. ఎందుకు ఈ ఉపమానము చెప్పారు? ప్రజలకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పించడం కోసం. ఆ సత్యం ఏమిటి? ప్రార్థన నిరంతరం జరగాలి, నిరంతరం ప్రార్థించాలి, ఎడదెగక్క ప్రార్థించాలి, నిలకడగా ప్రార్థించాలి. అంతేకాదు ప్రార్థనలో నిరుత్సాహపడవద్దు. మన మానవులమే, నరమాత్రులమే. ఒక్కొక్కసారి ప్రార్థించినది జరగకపోతే మనం ఏమనుకుంటాము? 9 రోజుల నవీన ప్రార్థనలో నేను పాల్గొన్నాను, నేను ఆశించినది దొరకలేదు. ఇక నుంచి నవీన ప్రార్థన లేదు, దివ్య బలి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు. కారణం ఏంటి? నేను ఆశించినది జరగలేదు, నేను అడిగినది దొరకలేదు. కాబట్టి ప్రార్థనను మనం అప్పుడప్పుడు మానివేస్తాం. మనం అలుగుతాం, దేవుని మీద అలుగుతాం, మనం విసుగు చెందుతాం. ఎందుకు ఇలా? నాకే ఈ కష్టాలు ఎందుకు రావాలి? నాకే ఈ రోగాలు ఎందుకు రావాలి? నా భర్త ఎందుకు చనిపోవాలి? నా తండ్రి ఎందుకు చనిపోవాలి? వారందరూ విచ్చలవిడిగా బతుకుతున్నారు, వారికి కష్టాలు లేవు, సమస్యలు లేవు. నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, దివ్య బలిలో పాల్గొంటున్నాను, అయినా నాకే కష్టాలు, నాకే రోగాలు. ఇలా మీరు అనుకోలేదా? ఒక్కసారి అనుకోలేదా? మనమందరం అనుకుంటాం. కారణం ఏంటి? మనం మానవులమే. కానీ యేసు ప్రభు ఏమంటున్నారు? మీరు అలా నిరుత్సాహపడకండి, ఎడదెగక ప్రార్థన చేయండి. అందుకు యేసు ప్రభువు ఈ విధవరాలి
ఉపమానమును చెప్పారు. ఈ విధవరాలు మొట్టమొదటిగా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఆమె ప్రార్థించినప్పుడు లేదా అడిగినప్పుడు ఆ న్యాయాధిపతి న్యాయం చేశాడా? చేయలేదు. రెండవసారి వెళ్ళినప్పుడు న్యాయం చేశాడా? చేయలేదు. చాలాసార్లు విసుగు చెందకుండా, నిరుత్సాహపడకుండా నాకు న్యాయం జరగాలి అనే పట్టుదలతో ఆమె ప్రార్థన చేసింది, అడిగింది. చిట్ట చివరికి ఆయన అనుకున్నాడు, నేను దేవునికి భయపడను, మానవులకు అసలే భయపడను. కానీ ఈమె పదే పదే అడుగుతున్నందుకు, ఈమె నన్ను విసిగించుచున్నందుకు నేను తప్పకుండా ఈమెకు న్యాయం చేస్తాను. ఆ తర్వాత యేసుప్రభు ఏమంటున్నారు? అట్లయితే ఆయన అవినీతిపరుడైన న్యాయాధిపతి కూడా మనసు మార్చుకున్నాడు. ఎందుకు మనసు మార్చుకున్నాడు? పదే పదే అడిగినందుకు, నిరుత్సాహపడకుండా అడిగినందుకు. యేసుప్రభు అంటున్నారు, అట్లయితే రేయింబవలు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా. రేయింబవలు ఒకరోజు కాదు, ప్రతిరోజు నిలకడగా నిరంతరం ఎడదెగకుండా ప్రార్థించే వారికి తప్పకుండా దేవుడు న్యాయం చేస్తారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజు ప్రార్థించి ప్రార్థనను మానివేయవద్దు. బహుశా దేవుడు మన ప్రార్థన ఆలకించడం వల్ల ఆలస్యం జరగవచ్చు. ఎంత ఆలస్యమైనా దేవుడు ఆశీర్వదించే వరకు నేను ప్రార్థిస్తాను, నేను నిరుత్సాహపడను. నా దేవుడు మంచి దేవుడు, నా దేవుడు నమ్మదగిన దేవుడు, నా దేవుడు విశ్వసనీయుడు కనుక ఆయన నన్ను ఆశీర్వదిస్తారు, ఆయన నన్ను కాపాడుతారు. ఆయన నన్ను ఆశీర్వదించే వరకు నేను పట్టుదలతో ఎడదెగకుండా ప్రార్థిస్తాను అనే మనస్తత్వం కలిగి మనం ప్రార్థించాలి. ఒకరోజు 10 గంటలు ప్రార్థించి ఇంకో రోజు అసలే ప్రార్థించకపోవడం కాదు. ప్రతిరోజు నిలకడగా ప్రార్థించడం ముఖ్యమైన అంశం. ప్రతిరోజు ఈ పని చేయడం. యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన కననీయ స్త్రీ జీవితంలో జరిగిన సంఘటనను కూడా మనం పరిశీలించుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం వచనములో 21 నుంచి 28 వరకు. మత్తయి సువార్త 15వ అధ్యాయం వచనములో 21 నుంచి 28 వరకు చదువుదామా? అందరు చదవండి. యేసు అట నుండి తూరు సీదోను పట్టణముల ప్రాంతమునకు వెళ్ళను. ఆ ప్రాంతమున నివసించుచున్న కననీయ స్త్రీ ఒకతే ఆయన వద్దకు వచ్చి, ప్రభు, దావీదు కుమారా, నాపై దయ చూపము, నా కుమార్తె దయ్యము బట్టి మిక్కిలి బాధపడుచున్నది అని మొరపెట్టుకొనెను. ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. అప్పుడు ఆయన శిష్యులు సమీపించి, ఈమె మన వెంటబడి అరచుచున్నది, ఈమెను పంపివేయడు అనిరి. నేను ఇశ్రాయేలు వంశమున చెదిరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడిదిని అని ఆయన సమాధానం ఇచ్చను. అప్పుడు ఆమె వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, నాకు సాయపడము అని ప్రార్థించను. బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయదగదు అని ఆయన సమాధానం ఇచ్చను. అందుకు ఆమె, అది నిజమే ప్రభు, కానీ తన యజమానుని భోజనపు బల్ల నుండి క్రిందపడిన రొట్టె ముక్కలను కుక్క పిల్లలను తినును గదా అని బదులు పలికెను. యేసు అది విని, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, నీ కోరిక నెరవేరును గాక అనెను. ఆ క్షణముననే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇది యేసు ప్రభు జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. ఈ కననీయ స్త్రీ రాగానే యేసు ప్రభువు, అమ్మా, నీ విశ్వాసము మెచ్చదగినది, మీరు కోరుకున్నట్లు జరుగును గాక అని చెప్పారా? చెప్పలేదు. ఒక్కవేళ ఈమె మొట్టమొదటిగా ప్రార్థించినప్పుడు యేసు ప్రభు సమాధానం ఇయ్యకపోయేసరికి విసుగు చెంది అలిగి ఇంటికి తిరిగి వెళ్ళిపోయినట్లయితే ఈ స్వస్థత జరిగేది కాదు. ఆమె అలగలేదు, విసుగు చెందలేదు, నిరుత్సాహపడలేదు. ఆమె ఏం చేసింది? మళ్ళీ ప్రార్థించింది. యేసు ప్రభువు ఆమెకి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం 4 ఘట్టాలుగా అర్థం చేసుకోగలుగుతాం. యేసు ప్రభువు ఆమెతో ఎలా స్పందించారు 4 ఘట్టాలుగా మనం అర్థం చేసుకోగలుగుతాము. మొదటిది 23వ వాక్యం. ఆయన ఆమెతో ఒక్క మాట అయినను మాట్లాడలేదు. ఇది మొదటి ఘట్టం. యేసు ప్రభువు
అస్సలే మాట్లాడడం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. ఒక్కొక్కసారి మీరు ప్రార్థించేటప్పుడు కూడా ఇటువంటి పరిస్థితులు రావచ్చు. దేవుడు ఏం చెప్పట్లేదు, మీరు కన్నీళ్లు గార్చుకుంటున్నారు, ఆవేదనతో ప్రార్థిస్తున్నారు, మొరబెడుతున్నారు. కావని దేవుని వైపు నుంచి ఉలుకు లేదు, పలుకు లేదు, దేవుడు జవాబు ఇవ్వట్లేదు. ఇటువంటి సందర్భాలు మన జీవితంలో కూడా రావచ్చు. ఆ విధవరాలికి, ఆ కననీయ స్త్రీకి ఇటువంటిది ఎదురైంది. రెండవ ఘట్టము మనం 24వ వాక్యంలో చూడగలుగుతాం. యేసు ప్రభువు నోరు విప్పుతున్నారు, మాట్లాడుతున్నారు. కానీ ఆమెకు అనుకూలంగా మాట్లాడుతున్నారా? మాట్లాడడం లేదు. 24వ వాక్యం, నేను ఇశ్రాయేలు వంశమున చెదరిపోయిన గొర్రెల కొరకు మాత్రమే పంపబడితిని. యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? నీలాంటి వాళ్ళ కోసం నేను రాలేదు. నీవు ఇశ్రాయేలు వంశానికి చెందిన దానవు కావు, నీవు కననీయ స్త్రీవి, కాబట్టి నీవు నా దగ్గరికి రావద్దు. నేను నీ కోసం రాలేదు, నేను ఇశ్రాయేలు ప్రజల కోసం వచ్చాను. చూడండి, ఎంత బాధాకరమైనటువంటి ఒక జవాబు, ఎంత బాధాకరమైనటువంటి ఒక సమాధానం. ఆమె అలిగిందా? ఆమె విసిగి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోలేదు. మూడవ ఘట్టములో యేసు ప్రభు ఏమంటున్నారు? 26వ వాక్యం, బిడ్డల రొట్టెలను కుక్క పిల్లలకు వేయ తగదు. మరింత ఘోరమైన మాటలు, చాలా కఠినమైన మాటలు యేసు ప్రభు చెప్పారు. బిడ్డల రొట్టెలు కుక్క పిల్లలకు ఇచ్చివేయడం పద్ధతి కాదు. ఆమె వెళ్ళిపోయిందా? ఆమె విసుగు చెంది వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవలేదు. ఆమె ఏం చేసింది? మళ్ళీ ప్రార్థించింది. అయ్యా, నిజమే, మీరు చెప్పిన దానిలో ఏం తప్పు లేదు, కానీ యజమానుని బల్ల నుంచి కింద పడిన ముక్కలను కుక్క పిల్లలు కూడా తిండున్నాయి కదా, కాబట్టి నాకు కూడా సాయం చేయండి. 4వ ఘట్టములో యేసు ప్రభు ఎలా స్పందిస్తున్నారో, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది, నీ కోరిక నెరవేరునుగాక. 28వ వాక్యం చూడండి. మొదటి ఘట్టము 23వ వాక్యంలో, రెండవ ఘట్టము 24వ వాక్యంలో, మూడవ ఘట్టము 26వ వాక్యంలో, 4వ ఘట్టం 28వ వాక్యంలో. చాలాసార్లు మన జీవితంలో ఏం జరుగుతుంది? మొదటి ఘట్టంలోనే మనం అలిగి దేవుని మీద తిరగబడి విసుగు చెంది మనం వెళ్ళిపోతున్నాము. కానీ ఈమె 1వ ఘట్టముతో ఆగలేదు, 2వ ఘట్టంతో ఆగలేదు, 3వ ఘట్టంతో కూడా ఆమె ఆగలేదు. 4వ ఘట్టంలో ఒక విధంగా చెప్పాలంటే ప్రభువే ఓడిపోయారు. ప్రభు చెప్పారు, అమ్మా నీ విశ్వాసం మెచ్చదగినది. ఒక్కొక్కసారి దేవుడు మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు. మన విశ్వాసం ఎంత దృఢమైనదని యేసు ప్రభు పరీక్షించి చూస్తారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? నిలకడగా మనం ఉండాలి. అప్పుడు మనం ఆశీర్వాదాన్ని పొందగలుగుతాం. ఒకరోజు ప్రార్థించి మానివేయవద్దు. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వాక్యం. పునీత పౌలు గారు 7వ వాక్యం కాదు, 17వ వాక్యం. పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వాక్యం. 7వ వాక్యం కాదు, 17వ వాక్యం. చాలా చిన్న ఒక వాక్యం. ఏంటిది? సదా ప్రార్థింపుడు. సదా ప్రార్థింపుడు. ఒక రోజు కాదు, ఒక సంవత్సరం కాదు, ఎల్లప్పుడూ బతికి ఉన్నన్ని రోజులు ప్రార్థించండి. ప్రార్థనలో నిలకడగా ఉండండి, ఎడదగకుండా ప్రార్థించండి. ఈ విధముగా పట్టుదలతో ప్రార్థించడానికి మనకు స్ఫూర్తినిచ్చే ఒక వ్యక్తి పాత నిబంధనములో కనిపిస్తాడు. ఎవరు? యోబు కాదు. ఎవరు? దానియేలు, దావీదు. వీళ్ళందరూ ప్రార్థించిన వాళ్ళే, వీళ్ళందరూ గొప్పవాళ్ళే. కానీ నేను చెప్పాలనుకున్నది యాకోబు. ఎలా ప్రార్థించాడు చూద్దామా? 32వ వాక్యము, ఆదికాండము 32వ అధ్యాయము, ఆదికాండము 32వ వాక్యము, 32వ అధ్యాయము వచనములు 24 నుంచి మనం చదువుదాం. 24 నుంచి. ఆదికాండము 32వ వాక్యము
వచనములో 24 నుంచి మనం ప్రత్యేకంగా గమనించాల్సిన వాక్యం 26వ వాక్యం చదువుదామా. ఇక యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. అప్పుడు ఒకానొక నరుడు తెల్లవారి వరకు అతనితో కుస్తీ పట్టను. ఆ మనుష్యుడు యాకోబునెంతసేపటికి ఓడింపలేకపోవటచే అతని తుండి మీద కొట్టను. అందట వారు పెనుగులాడుచుండగా యాకోబు తుండి తొలగను. ఆ మనుష్యుడు తెల్లవారగుచున్నది, నన్నిగ పోనిమ్ము అనెను. దానికి యాకోబు, నన్ను దీవించుదాకా నిన్ను వెళ్ళనీయను అని పలికను. దావీదు కాదు, యాకోబు ఎలా ప్రార్థించాడు? నన్ను దీవించుదాకా నిన్ను నేను వెళ్ళనీయను. తనతో కుస్తీ పట్టిన వ్యక్తి మామూలు మనిషి కాదని యాకోబునికి అర్థమైంది. ఆయన దేవుని నుండి వచ్చినటువంటి మనిషి, ఆయన ఆధ్యాత్మిక మనిషి, దేవదూత అని గుర్తించిన యాకోబు ఏమన్నాడు? నన్ను దీవించాలి, నువ్వు వెళ్ళిపోవద్దు, తెల్లవారగుచున్నది కాబట్టి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు యాకోబు ఒప్పుకోవలేదు. యాకోబు ఏమన్నాడు? నన్ను దీవించుదాకా నేను నిన్ను వెళ్ళనీయను. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించేటప్పుడు మనం ఎలా ప్రార్థించాలి? నన్ను దీవించేదాకా నిన్ను ప్రార్థిస్తూనే ఉంటాను, నన్ను నీవు దీవించేదాకా నేను నీ సన్నిధిలోనే ఉండిపోతాను, నేను ప్రార్థనను మానివేయను, నేను ప్రార్థనను తప్పకుండా నీవు దీవించేదాకా కొనసాగిస్తాను. నువ్వు నన్ను దీవించాలి, దీవించేంత వరకు నేను ప్రార్థిస్తాను. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆధ్యాత్మిక వ్యాయామంలో భాగంగా ప్రార్థన అనే అంశాన్ని అర్థం చేసుకున్నప్పుడు మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. నిరంతరం నిలకడగా ఎడదగకుండా మనం ప్రార్థించాలి. నిరుత్సాహపడవద్దు, అలగవద్దు, విసుగు చెందవద్దు. నిరాశకు నిస్పృహకు మన ప్రార్థనలో ఏమాత్రమో తావు లేదు. దేవుడు దీవిస్తారు, దేవుడు తప్పకుండా దీవిస్తారు. ప్రభువు చెంత మనం పట్టుదలతో ప్రార్థించాలి. ప్రభువా, నన్ను దీవించే వరకు నేను ప్రార్థిస్తాను. నువ్వు ఎప్పుడు దీవిస్తావో దీవించు, దీవించినంత వరకు నేను నీ దగ్గరనే ఉండిపోతాను, నేను నీ సన్నిధిలోనే ఉంటాను. ఈ విధమైన ప్రార్థన పవిత్రంగా జీవించడానికి మనకు తోడ్పడుతుంది. ఒకరోజు ప్రార్థన చేసి ఇంకా 10 రోజులు ప్రార్థన చేయకుండా ఉంటే అది ఆధ్యాత్మిక జీవితానికి తోడ్పడదు. శారీరక విషయంలో కూడా అంతే కదా. మీరు ఒక్కరోజు భోజనం చేసి ఇక ఒక వారం రోజులు భోజనం చేయకుండా ఉండారా? ఉండగలుగుతామా? మనం ఉండలేం. ప్రతిరోజు భోజనం చేయాలి. ఏదో ఒక రోజు ఎప్పుడొకసారి మనం ఉపవాసం ఉంటేనే తప్ప సాధారణంగా ప్రతిరోజు మనం భోజనం చేయాలి. అట్లయితేనే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. అదేవిధముగా ఆధ్యాత్మిక విషయంలో ఈ ప్రార్థన అనేది నిలకడగా నిరంతరం జరగాలి. రెండవ అంశం ఏమిటి? ఆధ్యాత్మిక వ్యాయామంలోని రెండవ అంశం దేవుని వాక్కు. మీరందరూ దేవుని వాక్కు మీద చాలా భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు అని నేను అర్థం చేసుకుంటున్నాను. మీకు ఎక్కువ చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ కొన్ని విషయాలు పవిత్ర గ్రంథం నుంచి మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నాను. పవిత్ర గ్రంథాన్ని ఎలా చదవాలి, పవిత్ర గ్రంథాన్ని ఎలా పఠించాలి, దేవుని వాక్కులను ఎలా మనం గ్రహించాలి, అర్థం చేసుకోవాలి అని మనం ఇక్కడ అర్థం చేసుకుందాం. ఇక్కడ కూడా మనం నిరంతరం దేవుని వాక్కును అర్థం చేసుకోవాలి. ఒక భాగము మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం వచనములు 1 నుంచి 4 వరకు. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం వచనములు 1 నుంచి 4 వరకు. దేవుని వాక్కులను ఎలా మనం స్వీకరించాలి, దేవుని వాక్కులను ఎలా మనం పఠించాలని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం వచనములు 1 నుంచి 4 వరకు చదువుదామా? బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరిచారా? యెహెజ్కేలు గ్రంథం తీసుకోండి, 3వ అధ్యాయం తీసుకోండి, వచనములు 1 నుంచి 4 వరకు. ఆయన నాతో, నరపుత్రుడా, నీకు ఒసగబడిన దానిని భుజింపము. ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పాను. నేను నోరు తెరచితిని, ఆయన భుజించుటకు నాకు ఆ గ్రంథమునిచ్చి, నరపుత్రుడా,
నేను నీకిచ్చు ఈ గ్రంథపు చుట్టను భుజించి దీనితో కడుపు నింపుకొనుమని అనెను. నేను దానిని భుజింపగా అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండను. అంతటా ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, నువ్వు ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి నా మాటలను వారికి వినిపింపుము. యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలిచిన తొలి రోజుల్లో యెహెజ్కేలు ప్రవక్తతో యావే దేవుడు చెప్పిన మాటలు ఇవి. యెహెజ్కేలు ప్రవక్తను ఈ గ్రంథములో యావే దేవుడు ఎలా పిలిచేవాడు? నరపుత్రుడా అని పిలిచేవాడు. ఇక్కడ కూడా యావే దేవుడు యెహెజ్కేలు ప్రవక్తను పిలుస్తున్నారు, నరపుత్రుడా, చిత్తం ప్రభు అని యెహెజ్కేలు ప్రవక్త చెప్పాడు. అప్పుడు యావే దేవుడు ఏం చెప్పారు? నీవు ఈ చుట్టను భుజింపుము, నీవు ఈ చుట్టను భుజింపుము, ఈ వాక్కులను భుజించి నీ కడుపు నింపుకొనుము. ఎందుకు యావే దేవుడు ఇలా చెప్పారు? నీవు దేవుని వాక్కును చదువుమని చెప్పట్లేదు, నీవు దేవుని వాక్కును అర్థం చేసుకోమని చెప్పట్లేదు. యావే దేవుడు ఏమంటున్నారు? ఈ గ్రంథమును భుజించి ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్ళి వారితో మాట్లాడమని చెప్పను. ఈ గ్రంథమును నీవు భుజించాలి. ఎందుకు భుజించమన్నారు? చదువుతే సరిపోదా? అర్థం చేసుకుంటే సరిపోదా? వాస్తవానికి యావే దేవుని ఉద్దేశం ఏంటి? యెహెజ్కేలు ప్రవక్త దేవుని వాక్కులను గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. వాస్తవానికి యావే దేవుడు ఇలాంటి ఒక గ్రంథమునిచ్చి యెహెజ్కేలు ప్రవక్తను ఇది తిను అని అన్నారా? ఈ గ్రంథమును నిజంగా యెహెజ్కేలు ప్రవక్త భుజించాలని యావే దేవుడు అనుకున్నారా? అనుకోలేదు. యావే దేవుని ఉద్దేశం ఏంటి? యెహెజ్కేలు ప్రవక్త దేవుని వాక్కులను గ్రహించాలి, అర్థం చేసుకోవాలి, పఠించాలి. కానీ పఠించమని చెప్పట్లేదు, గ్రహించమని చెప్పట్లేదు, చదువుమని చెప్పట్లేదు, భుజించుము అని చెప్తున్నారు. ఎందుకు? మనం ఈరోజు వినేది బహుశా రేపు మర్చిపోవచ్చు. మనం ఈరోజు అర్థం చేసుకునేది బహుశా రేపు మనం విడిచిపెట్టవచ్చు. కానీ మనం భుజించేది మన శరీరంలో భాగంగా మారుతుంది. మనం ఈరోజు భోజనం చేస్తున్నాం, కొన్ని గంటలకు ఆ భోజనం మన శరీరంలో భాగంగా మారుతుంది. మనం తినే వస్తువులను జీర్ణించుకొని ఆ వస్తువులు మన శరీరంలో మారుతున్నాయి. మన శరీరంలోని ఒక్కొక్క అణువులో ఈ భోజనం వలన శక్తి చేకూరుతుంది. ఈ శక్తిని మనం పొందుతున్నాం. యావే దేవుడు అంటున్నారు, నీవు దేవుని వాక్యమును భుజించు. అంటే మనం ఆలకించే వాక్యము, మనం చదువుకునే వాక్యము మన జీవితములో భాగంగా మారాలి. దేవుని వాక్కు అనే ఆహారమును ప్రతిదినము మనం భుజించాలి. అణువులో దేవుని వాక్యమును మనం జీర్ణించుకోవాలి. మన శరీరం అంతా, మన శరీరంలోని ప్రతి ఒక్క అణువులో దేవుని వాక్యపు ప్రభావం ఉండాలి. మన శరీరంలోని ప్రతి ఒక్క బొట్టు రక్తము దేవుని వాక్కుల ప్రభావముతో నింపబడాలి. ఈ విధముగా దేవుని వాక్కు మన జీవితములో భాగంగా మారాలి. అందుకే ప్రభువు చెప్పారు, నీవు ఈ గ్రంథమును భుజించుమని. పఠించమని చెప్పలేదు, చదువుమని చెప్పలేదు, భుజించమని చెప్పారు. మరో కారణం కూడా ఉంది. ఒకవేళ నీవు ఈ గ్రంథమును చదువుమని చెప్పినట్లయితే, ప్రవక్త చాలా మంచివాడు, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చాలాసార్లు క్షుణ్ణంగా పరిశీలించినవాడు, చదివినవాడు, ఈ వాక్యము ఆయనకు తెలుసు. అప్పుడు ఈ ప్రవక్త ఇలా చెప్పడానికి అవకాశం ఉంది, ప్రభువా, నేను ఇంతకుముందు చదివాను, నేను ఇంతకుముందు పఠించాను అని చెప్పే అవకాశం ఉన్నది. ఉదాహరణకు నేను మీకు ఒక పుస్తకం ఇచ్చి, అమ్మా ఇది చదవండి అని చెప్పినప్పుడు, ఆ పుస్తకం మీకు తెలిసిన పుస్తకం అయితే, అది ఇంతకు ముందు మీరు చదివిన పుస్తకం అయితే, మీరు నాకేం చెప్తారు? ఈ పుస్తకం నాకు తెలుసు, ఇది నేను చదివాను, ఇక నేను చదివే అవసరం లేదు. కానీ నేను మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, అమ్మ రండి, భోజనానికి రండి అంటే, అవసరం లేదండి, నేను పోయిన సంవత్సరం తిన్నాను, నేను పోయిన నెల తిన్నాను,
నేను గత వారములో భోజనం చేశాను కాబట్టి నాకు అవసరం లేదు అని మీరు అంటారా? నేను అంటానా? కారణం ఏంటి? భోజనం ప్రతిదినం నాకు అవసరము. భోజనం ప్రతిదినము నాకు అవసరము. నేను భుజించకుండా ఉండలేను. ప్రతిరోజు 3 పూట్ల నేను తింటాను, నేను భుజిస్తాను. కాబట్టి ప్రభు అంటున్నారు, నీవు దేవుని వాక్కును భుజించాలి. అంటే ఒక్కసారి చదివాను అని చెప్పేసి పక్కన పెట్టవద్దు. నేను క్షుణ్ణంగా చదివాను, అర్థం చేసుకున్నాను, నేను ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, దర్శన గ్రంథం వరకు చదివాను అని చెప్పి పక్కన పెట్టవద్దు. భోజనం ఏ విధముగా నీకు ప్రతిదినం అవసరమై ఉన్నదో అదే విధముగా దేవుని వాక్కు కూడా ప్రతిదినము అవసరము. భుజించడం ఈ రోజుతో కానీ రేపటితో కానీ ఆగిపోయేది కాదు. కానీ చదవడం అనేది ఒకసారి చదివి, 2 సార్లు చదివి, 3 సార్లు చదివి అర్థం చేసుకున్న తరువాత కావాలనుకుంటే మనం మానివేయవచ్చు. కానీ భోజనం చేయడం అనేది, భుజించడం అనేది ఒక నిరంతర ప్రక్రియ. నిరంతరం మన జీవితంలో జరిగే ప్రక్రియ భుజించడం అనేది. దేవుని ఉద్దేశం అది. నీవు దేవుని వాక్కును ఆహారంలా భావించి ప్రతిదినం ఆరగించాలి, ప్రతిదినం భుజించాలి. దేవుని వాక్కును నీ శరీరములో జీర్ణించుకోవాలి. నీ జీవితంలో భాగంగా ఈ దేవుని వాక్కు మారాలి. కాబట్టి ఒక్కరోజు చదివి మానివేయవద్దు, ప్రతిరోజు చదవాలి. ఈ దేవుని వాక్కులు మన హృదయాల్లో నాటుకొని పోవాలి. ఆ దేవుని వాక్కుల ప్రభావంతో మనం నింపబడాలి. ఈ విధముగా దేవుని వాక్కును మనం చదవాలి, పఠించాలి. మన జీవితంలో భాగంగా మనం భుజించాలి. మీరు ఎన్ని రోజులు బైబిల్ చదవాలి? ఎన్ని రోజులు బైబిల్ చదవాలి? ఎన్ని రోజులు మీరు భోజనం చేస్తారో అన్ని రోజులు బైబిల్ చదవాలి. ఎన్నిసార్లు బైబిల్ చదవాలి? ఎన్నిసార్లు మీరు భోజనం చేస్తారో అన్నిసార్లు మీరు బైబిల్ చదవాలి. అంటే ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక వ్యాయామము. ఇది ఒక వ్యాయామము, ఆధ్యాత్మిక వ్యాయామం. అది నిరంతరం జరగాలి, ఎడదెగక జరగాలి. అందుకే ప్రభువు ఈ విధముగా చెప్పారు. యెహెజ్కేలు ప్రవక్త మాత్రం కాదు, యిర్మీయా ప్రవక్త కూడా దేవుని వాక్కులను భుజించిన వాడే. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యం. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యం. యిర్మీయా ప్రవక్త కూడా యెహెజ్కేలు ప్రవక్త వలె దేవుని వాక్కులను భుజించాడు. యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయం 16వ వాక్యం. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని. నీవు నీ వాక్కులు నాకు వినిపింపగా నేను వానిని విన్నాను అని ప్రవక్త చెప్పట్లేదు. నీవు నీ పలుకులను నాకు వినిపింపగా నేను వానిని భుజించి తిని, ఆరగించాను, జీర్ణించుకున్నాను, నా జీవితంలో భాగంగా నేను మలచుకున్నాను. తరువాత యిర్మీయా అంటున్నాడు, దేవుడవు సర్వశక్తి మంతుడవునైన ప్రభు, నేను నీ వాడను కనుక నీ వాక్కులు నాకానందము కలిగించను, నా హృదయముకు ప్రమోదము చేకూర్చును. నీ వాక్కులను నేను భుజించినప్పుడు ఆ వాక్కులు నాకు ఆమోదమును, ప్రమోదమును, సంతోషమును కలిగించాయి. ఒక పండు మనకు కనిపించింది అనుకోండి, దాని రుచిని పూర్తిగా అనుభవించాలంటే చూస్తే సరిపోతుందా? నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం. మీరు ఒక మామిడి పండు నాకు తెచ్చి ఇచ్చారనుకోండి, నేను ఆ మామిడి పండుని చూసి చాలా బాగుంది, అందంగా ఉంది, సరిపోయింది అని నేను చెప్తానా? నేను చెప్పను. పూర్తిగా దానిని నేను అనుభవించాలంటే నేనేం చేయాలి? నేను భుజించాలి. నేను దాని వాసన చూసి, వాసన బాగుంది, చాలా మంచిది మీరు తీసుకోవాలండి అని నేను చెప్తానా? నేను చెప్పను. నేనేం చేయాలి? నేను భుజించాలి. భుజిస్తేనే దాని రుచి నాకు అర్థమవుతుంది. రుచిస్తేనే దాన్ని నేను పూర్తి స్థాయిలో అనుభవించగలుగుతాను. అందుకే యిర్మీయా ప్రవక్త అన్నాడు, నీవు నీ మాటలను నాకు వినిపించినప్పుడు నేను వానిని భుజించితిని. నేను వానిని విన్నాను అని చెప్పట్లేదు, నేను నీ మాటలను భుజించాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఆధ్యాత్మిక వ్యాయామంలోని భాగం. భుజించాలి. దర్శన గ్రంథము
10వ అధ్యాయము వచనములు 8 నుంచి 10 వరకు మరోసారి దేవుని వాక్కులను భుజించడం అనే అంశం గురించి పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది. దర్శన గ్రంథం 10వ అధ్యాయం వచనములు 8 నుంచి 10 వరకు. దేవలోకము నుండి నేను పూర్వము విని ఉన్న స్వరము నాతో మరలా ఇట్లు పలికెను, సముద్రము మీదను భూమి మీదను నిలిచి ఉన్న దేవదూత హస్తము నుండి తెరిచి ఉన్న గ్రంథమును తీసుకొనము అనెను. నేను ఆ దేవదూతను సమీపించి ఆ చిన్న గ్రంథమును ఇమ్మని అర్థించి తిని, దీనిని తీసుకొని తినుము, అది నీ కడుపులో చేదుగా నుండును, కానీ నీ నోటిలో మాత్రము తేనె వలె తీయగా ఉండును అని అతడు నాతో పలికెను. నేను అతని చేతి నుండి ఆ చిన్న గ్రంథమును గ్రహించి తిండిని, అది నా నోటిలో తేనె వలె తీయగా ఉండను, కానీ తినిన తరువాత అది నా కడుపులో చేదుగా మారెను. చూడండి, మరోసారి దేవుని వాక్కును తినాలని భుజించాలని మనకు పవిత్ర గ్రంథం తెలియజేస్తుంది. నీవు ఈ గ్రంథమును తీసుకొని పోయి చక్కగా చదువు అని చెప్పట్లేదు. నీవు ఈ గ్రంథమును తీసుకొని భుజింపుము. అప్పుడు ఆయన భుజించాడు. భుజించినప్పుడు ఆయనకు దాని రుచి తెలిసింది. తేనె వలె తీయలాంటిది, జుండి తేనె లాంటిది దేవుని వాక్కులు. కాబట్టి ఆ రుచిని పూర్తిగా ఆస్వాదించడం కోసము ఆయన దేవుని వాక్కులను భుజించాడు, దేవుని వాక్కులను తిన్నాడు. దేవుని వాక్కునకు సంబంధించిన చాలా అంశాలు ఉన్నాయి, కానీ ఈ యొక్క అంశం మీద నేను దృష్టి సారించాలనుకుంటున్నాను. అది మనం భుజించాలి. దేవుని వాక్కులను మనం జీర్ణించుకోవాలి. మన జీవితంలో భాగంగా అది మారాలి. అది నిరంతరం జరిగే ఒక ప్రక్రియ. ఎన్నిసార్లు మనం భుజిస్తామో, ఎన్ని రోజులు మనం జీవిస్తామో అన్ని రోజులు మనం భోజనం చేస్తూ ఉంటాము. అదే విధముగా దేవుని వాక్కులను కూడా మనం భుజిస్తూ ఉండాలి. 3వ అంశం ఏంటి? పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ. మనమందరం పరిశుద్ధాత్మను పొంది ఉన్నాము. మీరు పవిత్రాత్మ అభిషేకాన్ని పొందారా? పొందలేదా? ఎప్పుడు పొందారు? జ్ఞాన స్నాన సమయంలో పవిత్రాత్మ అభిషేకాన్ని పొందారు. కొంతమంది ఏమనుకుంటారు, నేను జ్ఞాన స్నాన సమయంలో పవిత్రాత్మ అభిషేకాన్ని పొందాను, అది నాకు సరిపోతుంది. నేను పుట్టుక్రైస్తవుడిని, నేను పుట్టుక్రైస్తవురాలని, నాకు అంతా తెలుసు, నాలో దేవుని ఆత్మ ఉంది, దేవుని అభిషేకమును నేను పొందాను, అది సరిపోతుంది అని కొందరు అనుకుంటారు. మీరేమనుకుంటారు? మీలో అభిషేకం ఉన్నది, ఆ అభిషేకం సరిపోతుందా, లేదా మళ్ళీ అభిషేకమును పొందాలా? దేవుని ఆత్మ చాలా శక్తివంతమైన ఆత్మ. ఆ ఆత్మను ఒక్కసారి పొందిన తరువాత మళ్ళీ ఎందుకు పొందాలి? మనం బలహీనులం కాబట్టి ఆ పవిత్రాత్మ శక్తి సన్నగిల్లిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఈ పవిత్రాత్మ అభిషేకాన్ని మనం మరలా పొందుకోవాలి. పవిత్రాత్మ అభిషేకానికి ఏ సమస్య లేదు, ఏ బలహీనత లేదు. కానీ నాకు బలహీనత ఉన్నందుకు ఆ శక్తి నాలో వెలువడడం తగ్గిపోతుంది. పవిత్రాత్మ శక్తి తగ్గిపోవట్లేదు. ఏం తగ్గిపోతుంది? పవిత్రాత్మ శక్తి నాలో పని చేయడం తగ్గిపోతుంది. దాని శక్తి నాలో తగ్గిపోతుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, మీ ఇంటి పైన మీరు నీళ్ళ కోసం నీళ్ళ ట్యాంకు పెడతారు. నీళ్ళ ట్యాంకు ఉందా? మీ ఇంటి పైన ఉంది. అక్కడి నుంచి మీ వంటగదికి నీళ్లు రావడం కోసం మీరు ఒక పైపు పెట్టారు. ఈ ప్రాంతంలో ఎలా ఉందో నాకు తెలియదు, కానీ మా ప్రాంతంలో కాల్షియం చాలా ఎక్కువ ఉంది. మనం పైపు పెట్టి అంత బాగుంది అని అనుకుంటాము. కొన్ని రోజుల తర్వాత ఏమవుతుంది? ఈ పైపుల్లో కాల్షియం వచ్చి పూడుకుపోతుంది. అప్పుడు ఏమవుతుంది? నీళ్లు రావు. సమస్య ఎక్కడ ఉంది? పైన నీళ్లున్నాయి, ట్యాంకు నిండా నీళ్లున్నాయి, పుష్కలంగా నీళ్లున్నాయి, కానీ నాకు మాత్రం ఆ నీళ్లు అందడలేదు. సమస్య ఎక్కడ ఉంది? కాల్షియం వచ్చి నా పైపు పుడుకుపోయింది. పవిత్రాత్మ
మన యందు ఉన్నది. పవిత్రాత్మ శక్తికి ఏం కాలేదు, కానీ ఆ శక్తి నేను అనుభవించే తీరులో మాత్రం మార్పు వచ్చింది. కారణం ఏంటి? నా పాపాలు, నా సమస్యలు, నా మనసులో ఉన్నటువంటి అపవిత్రత ఈ శక్తిని తక్కువ చేశాయి. కాబట్టి దేవుని ఆత్మ శక్తి తగ్గిపోతుంది అని మనం భావించట్లేదు. దేవుని ఆత్మ మనలో చేసే పని అది తగ్గిపోతుంది. ఇలా జరిగే అవకాశం ఉందా లేదా? ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి? నేను పుట్టు క్రైస్తవుణ్ణి, నేను పుట్టు క్రైస్తవురాలని, నేను జ్ఞానస్నాన సమయంలో అభిషేకం పొందాను, నేను మరియ దళములో ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నాలో అభిషేకం ఉంది, అది చాలు అని అనుకోవద్దు. మన నిరంతరం ఈ అభిషేకాన్ని మనం పెంపొందించాలి. మనం ఎప్పుడైతే ఈ అభిషేకాన్ని పెంపొందిస్తామో అప్పుడు దాని శక్తి మనకు ఎక్కువగా వెలువడుతుంది, దాని శక్తి మనకు ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. నేను ఇంతకు ముందు చెప్పాను, తిమోతి అంటే పౌలు గారికి చాలా అభిమానం, గొప్ప శిష్యుడు, శ్రేష్ఠుడైన శిష్యుడు. కానీ ఈ తిమోతి గారికి చాలాసార్లు పౌలు గారు చెప్పారు, తిమోతి, నా హస్త నిక్షేపణ ద్వారా నీవు పొందినటువంటి ఆత్మాభిషేకమును నీవు ప్రజ్వరిల్ల చేయాలి. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యం. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యము చదువుదామా? పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యం. అందువలననే నా హస్తనిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని వరమును ప్రజ్వలింపవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. నీవు అభిషేకమును పొంది ఉన్నావు, నా హస్త నిక్షేపణము వలన నీకు అభిషేకం దొరికినది. దానిని నీవు ఇప్పుడు ఏం చేయాలి? నీవు పొందినటువంటి దైవిక వరమును ప్రజ్వలింపజేయాలి. నీ అభిషేకాన్ని నీవు వర్ధిల్ల చేయాలి, అభిషేకాన్ని పెంపొందించాలి. ఎవరికి చెప్తున్నారు? తిమోతికి. తిమోతి ఎవరు? పౌలు గారి శిష్యుల్లో శ్రేష్ఠుడు, పౌలు గారి శిష్యుల్లో అందరికంటే గొప్పవాడు. అటువంటి తిమోతి గారికి పౌలు గారు ఇలా చెప్పారంటే మనకు ఈ పౌలు గారు ఎంతగానో చెప్పవచ్చు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం 14-15 వాక్యాలు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 1వ లేఖ 4వ అధ్యాయం వచనములు 14-15. ప్రవచనము వలన పెద్దల హస్తనిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయకము. నీ పురోగతి అందరకును సుస్పష్టమగునట్లు నీవు ఈ విషయములను అభ్యసించి వానికి ఆత్మార్పణము కావించుకునము. పౌలు గారు ఏమంటున్నారు? హస్త నిక్షేపణల ద్వారా నీకు అనుగ్రహింపబడి ఉన్న ఆధ్యాత్మిక వరమును నిర్లక్ష్యము చేయవద్దు. చూడండి, తిమోతిని పిలిచి నీవు ఆధ్యాత్మిక వరములను పెంపొందించాలి, పవిత్రాత్మ అభిషేకమును నిర్లక్ష్యం చేయవద్దు, పవిత్రాత్మ అభిషేకమును ప్రజ్వలింపచేయాలి అని పౌలు గారు అంటున్నారు. బహుశా ఇటువంటి సలహాలు వినేసరికి మనం అనుకోవచ్చు ఈ తిమోతి చాలా నిర్లక్ష్యంగా జీవించిన వాడేమో, అసలే పట్టింపు లేని వాడేమో, అందుకే పౌలు గారు అప్పుడప్పుడు పిలిచి ఆయనకు ఈ విధముగా సలహాలు ఇస్తున్నారు అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవానికి తిమోతి ఎవరు? తిమోతి గురించిన పౌలు గారి అభిప్రాయం ఏంటి? ఆయన సొంత మాటల్లో మనం తెలుసుకుందాం. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం వచనములు 19-24 వరకు పౌలు గారి సొంత మాటల్లో తిమోతి గురించిన ఆయన అభిప్రాయాన్ని పౌలు గారు వ్యక్తం చేస్తున్నారు. పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం వచనములు 19-24 వరకు. మీ సమాచారము తెలుసుకొని సంతోషించుటకు తిమోతిని త్వరలోనే మీ వద్దకు పంపగలనని నేను ప్రభువునందు నమ్ముచున్నాను. మీ యందు నిజముగా శ్రద్ధ గలవాడు ఆయన తప్ప నాకెవ్వరునూ లేరు. ఇతరులందరూ ఎవరి పనులు వారు చూచుకొందరు. యేసుక్రీస్తు కార్యమునందు శ్రద్ధ లేదు. తిమోతి తన యోగ్యతను ఎట్లు నిరూపించనో మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు సేవ చేయునట్లు అతడు సువార్త కొరకై నాతో కలిసి పనిచేసను. నా విషయము ఎట్లుండగలదో తెలిసినందనే అతనిని నీ వద్దకు పంపగలనని
అనుకొనుచున్నాను. నేనే త్వరలో మిమ్ము చేరగలనని ప్రభునందు నాకు నమ్మకము కలదు. తిమోతి గురించి పౌలు గారు ఏమంటున్నారు? అందరూ వారి పనులు చూసుకున్నారు, కానీ తిమోతి మాత్రము క్రీస్తు కార్యం చేస్తూ ఉన్నాడు. మీ దగ్గరికి పంపడానికి తిమోతి లాంటి వాడు ఇంకొకడు నాకు లేడు. తండ్రికి కుమారుడు ఎలా సహకరిస్తాడో అదే విధముగా ఆయన నాకు సువార్త ప్రచార విషయములో సహకరించాడు. ఇందటి గొప్ప శిష్యునికి, శ్రేష్ఠుడైన క్రీస్తు శిష్యునికి పౌలు గారు అంటున్నారు, తిమోతి, నీ దైవిక వరములను నిర్లక్ష్యం చేయవద్దు. నీవు పొందినటువంటి పవిత్రాత్మ అభిషేకమును ప్రజ్వలింపజేయాలి. అట్లయితే మనము ఈ పవిత్రాత్మ అభిషేకమును ఎన్నోసార్లు వర్ధిల్ల చేయాలి. ఈ పవిత్రాత్మ అభిషేకం కోసం ఎన్నోసార్లు మనం మరలా ప్రార్థించాలి. కాబట్టి పవిత్రాత్మ అభిషేకం ఒకసారి పొంది విడిచిపెట్టాల్సింది కాదు. పవిత్రాత్మ అభిషేకమును నిరంతరం మనము ప్రజ్వలింపజేయాలి. నిరంతరం ఈ అభిషేకం రగులుతూ ఉండాలి. ఈ అభిషేకం సజీవంగా ఉండాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక వ్యాయామం చేయాలి. పవిత్రాత్మ అభిషేకం మళ్ళీ పొందడం కోసం మనం ప్రార్థన చేయాలి, ప్రయత్నం చేస్తూ ఉండాలి. యేసు ప్రభు శిష్యులు చాలా గొప్పగా పవిత్రాత్మ అభిషేకమును పొందారు. ఎప్పుడు పొందారు? పెందెకోస్తు పండుగ నాడు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం వాక్యములు 1 నుంచి 4 వరకు చదువుదామా? అలసిపోయారా మీరు? అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం వచనములు 1 నుండి 4 వరకు చదువుదాం. గట్టి చదవండి, అప్పుడు మీకు నిద్ర రాదు, ఆకలి ఉండదు. పెందెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒకచోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వండి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉండిన ఇల్లందా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభాగింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడను. వారందరూ పవిత్రాత్మతో నింపబడిరి. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్య భాషలలో మాట్లాడసాగి చాలా అద్భుతంగా వారు పవిత్రాత్మ అభిషేకమును పొందారు. ఇలా పవిత్రాత్మ అభిషేకమును పొందిన ఈ శిష్యులు తరువాత ఎప్పుడైనా పవిత్రాత్మ అభిషేకం కోసం ప్రార్థించారా? లేదా ఈ ఒకే ఒక్క అభిషేకముతో జీవితాంతం వాళ్ళు జీవించారా? ఏమనుకుంటున్నారు? ఒకవేళ మనము ఇలాంటి అభిషేకమును పొందినట్లయితే మనం గర్వంగా చెప్పుకుంటాము, మేము పవిత్రాత్మ అభిషేకమును పొందాము, మా తలల మీద అగ్ని జ్వాలలు దిగిరావడం మేము చూసాము, మేము గొప్పవాళ్ళం, మాకిక ఏం అవసరం లేదు, మాకిక ఏ అభిషేకం అవసరం లేదు, మేము అభిషేకంతో నింపబడి ఉన్నామని మనం చెప్పవచ్చు. కానీ ఈ 12 మంది శిష్యులు ఏం చేశారు? వారు ఎప్పుడైనా తరువాత అభిషేకం కోసం ప్రార్థించారా? ఎప్పుడైనా వాళ్ళు అభిషేకం పొందారా? వాళ్ళు మళ్ళీ ప్రార్థించారు, వాళ్ళు మళ్ళీ అభిషేకమును పొందారు. ఎవరు? 3 సంవత్సరాలు యేసు ప్రభుతో పాటు జీవించిన వాళ్ళు, యేసు ప్రభు చెప్పిన ప్రతి మాట చెవులారా ఆలకించిన వారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలను కళ్ళారా చూసిన వాళ్ళు, ఇంత గొప్పగా పవిత్రాత్మ అభిషేకమును పొందినవారు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు మరలా శక్తి కోసం చేతులు చాపారు. ప్రభువా, మా శక్తి చాలడం లేదు, మా శక్తి సరిపోవడలేదు, మమ్మ అనుగ్రహించండి, మమ్మ దీవించండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విధముగా అభిషేకం పొంది చాలా సంవత్సరాల తరువాత కాదు, కొన్ని రోజుల తరువాతనే మళ్ళీ ప్రార్థించారు. ఎక్కడ ప్రార్థించారు? అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం వచనములు 23 నుంచి 31 వరకు. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం వచనములు 23 నుంచి 31 వరకు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. పెందెకోస్తు పండుగ నాడు వారు పవిత్రాత్మ అభిషేకమును స్వీకరించిన సంఘటన ఎక్కడ కనిపిస్తుంది? 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. ఇది ఎక్కడ జరుగుతుంది? 4వ అధ్యాయంలో. 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయానికి వచ్చేసరికి ఎన్ని రోజులు అయిపోయి ఉండవచ్చు? చాలా తక్కువ రోజులు. ఎందుకంటే ఈ అపోస్తలుల కార్యముల్లో
మొదటి అధ్యాయాల్లో ఏం వివరించి ఉన్నారు? ఆ రోజుల్లో జరిగినటువంటి సంఘటనలను వరుసగా వివరిస్తున్నారు. 2వ అధ్యాయం నుంచి 4వ అధ్యాయానికి వచ్చేసరికి కొన్ని రోజుల వ్యవధి మాత్రమే. సంవత్సరాలు కాలేదు, నెలలు కాలేదు, నెలలు నిండలేదు, సంవత్సరం నిండలేదు, కొన్ని రోజుల వ్యవధి మాత్రమే. 4వ అధ్యాయములో మరోసారి ఈ శిష్యులు ప్రార్థిస్తున్నారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 23వ వాక్యం నుంచి 29వ వాక్యం వరకు చదవండి. 30-31 వాక్యాలు మనం ఇప్పుడు చదువుదాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం వచనములు 30-31. స్వస్థపరచుటకై నీ హస్తమును చాపము, మీ పావన సేవకుడైన యేసు పేరుట అద్భుతములను ఆశ్చర్య కార్యములను చేయుటకు అనుగ్రహింపము. వారు ఇలా ప్రార్థింపగా వారు ఉన్న స్థలము కంపించను. అప్పుడు వారందరూ పవిత్రాత్మతో నింపబడి ధైర్యముతో దేవుని వాక్యమును గూర్చి మాట్లాడసాగరి. రెండోసారి పవిత్రాత్మ అభిషేకమును పొందుతున్నారు. రెండోసారి పవిత్రాత్మ అభిషేకం కోసం శిష్యులు ప్రార్థిస్తున్నారు. ఇందులో నుంచి మనం ఏమర్థం చేసుకోవాలి? అంతటి గొప్ప శిష్యులు, యేసుప్రభుతో పాటు జీవించిన వాళ్ళు, గొప్పగా అభిషేకం పొందిన వాళ్ళు మళ్ళీ ప్రార్థించాలంటే మనం కూడా ప్రార్థించాలి. కావాలనుకుంటే వారు అనుకోవచ్చు, పెంతెకొస్తు పండుగ రోజు మనం చాలా గొప్పగా పవిత్రాత్మ అభిషేకమును పొందాము కదా, అది సరిపోతుంది కదా అని వారు అనుకోవచ్చు. కానీ వారు అలా అనుకోలేదు. పవిత్రాత్మ కూడా అనుకోవచ్చు కదండి. మొన్ననే కదా నేను వీళ్ళను అభిషేకం చేసినది, మొన్ననే కదా వీళ్లకు అన్ని వరాలు నేను ఇచ్చివేశాను, మళ్ళీ ఎందుకు వాళ్ళు ప్రార్థిస్తారు, మళ్ళీ ఎందుకు వాళ్ళు మొరబెడతారు అని పవిత్రాత్మ కూడా అనుకోవచ్చు. శిష్యులు అని అనుకోలేదు, పవిత్రాత్మ కూడా అలా అనుకోలేదు. శిష్యులు ప్రార్థించారు, రెండోసారి పవిత్రాత్మ దిగి వచ్చింది. మనం ఏమర్థం చేసుకోవాలి? ఒకసారి అభిషేకం పొందాను అని చెప్పుకుంటూ ఆ అభిషేకాన్ని పెంపొందించకుండా, ఆ అభిషేకాన్ని ప్రజ్వలింప చేయకుండా మనం ముందుకు వెళ్ళకూడదు. మనము అప్పుడప్పుడు మనలో ఉన్నటువంటి పవిత్రాత్మ వరములను మనం బలపరచాలి, పవిత్రాత్మ అభిషేకాన్ని వర్ధిల్ల చేయాలి. అప్పుడు ఈ అభిషేకం ఎక్కువ అవుతూ ఉంటుంది, ఈ అభిషేకం రగులుతూ ఉంటుంది, దాని శక్తి మనకు అందుబాటులో ఉంటుంది. ఇది ఆధ్యాత్మిక వ్యాయామం. ఒకసారి అభిషేకం పొందిన తర్వాత మర్చిపోవడం వ్యాయామం కాదు. వ్యాయామానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? వ్యాయామం నిరంతరం జరుగుతుంది, ఎడదగకుండా జరుగుతుంది. అదే విధముగా ఆధ్యాత్మిక వ్యాయామంలో కూడా అలా జరగాలి. ఇది ఆధ్యాత్మిక వ్యాయామంలోని 3వ అంశము. 3 అంశాలను మనం చూసాము: ప్రార్థన, దేవుని వాక్కు, పవిత్రాత్మ. ఇప్పటి వరకు మనము తెలుసుకున్న విషయాలు ఏవి? మొట్టమొదటిగా తెలుసుకున్న అంశం ఏంటి? పవిత్రత చాలా అవసరం. పవిత్రత లేకపోతే దేవుని మనం చూడలేం, ఆశీర్వాదాన్ని పొందలేం, అద్భుతాలు జరగవు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యము, హెబ్రీయులకు రాయబడిన లేఖ 12వ అధ్యాయం 14వ వాక్యము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వాక్యము. రెండవదిగా మనం తెలుసుకున్న విషయం ఏంటి? పవిత్రత మన బాధ్యత. కొందరికి మాత్రం ఇవ్వబడినటువంటి పిలుపు కాదు, అందరికి ఇవ్వబడినటువంటి పిలుపు. అందరూ పవిత్రులు కావాలి. కారణం ఏంటి? మన దేవుడు పవిత్రుడు. లేవియకాండము 19వ అధ్యాయం వచనములు 1-2, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 15-16, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం 13వ వాక్యం, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 25వ వాక్యం, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 26వ వాక్యం. మూడవదిగా మనం అర్థం చేసుకున్న విషయం ఏంటి? ఈ పవిత్రత యందు మనం వర్ధిల్లాలంటే మనం ఆధ్యాత్మిక వ్యాయామమును చేయాలి. ఏ విధముగా శరీరాన్ని దృఢంగా కాపాడుకోవడం కోసం మనం శారీరక వ్యాయామాన్ని చేస్తామో, అదే విధముగా ఆత్మలను దృఢంగా, పవిత్రంగా, పదిలంగా కాపాడడం కోసం మనం ఆధ్యాత్మిక వ్యాయామమును చేయాలి. పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 8వ వాక్యం, శారీరక వ్యాయామం కొంతవరకు విలువైనది, కానీ ఆధ్యాత్మిక వ్యాయామం అన్ని విధాలుగా విలువైనదే. ఈ ఆధ్యాత్మిక వ్యాయామంలో 3 ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. మొదటిది ప్రార్థన. ప్రార్థన ఎలా చేయాలి? నిరుత్సాహపడకుండా, నిరాశ చెందకుండా, ఎడదగకుండా మనం ప్రార్థన చేయాలి. పునీత లూకా గారు రాసిన సువార్త 18వ అధ్యాయం వచనములు 1-8 వరకు, మత్తయి సువార్త 15వ అధ్యాయం
వచనములో 21 నుంచి 28 వరకు పునీత పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 17వ వాక్యము, ఆదికాండము 32వ అధ్యాయం వచనములు 24 నుంచి 26 వరకు. రెండో అంశం ఏంటి? దేవుని వాక్కు. దేవుని వాక్కు చదివితే చాలదు, దేవుని వాక్కును మనం భుజించాలి. మన శరీరంలో జీవితంలో భాగం కావాలి, జీర్ణించుకోవాలి. అణువులో దేవుని వాక్యమును మనం జీర్ణించుకోవాలి. మన శరీరంలో ప్రతి ఒక్క బొట్టు రక్తము దేవుని వాక్కుల ప్రభావముతో నిండి ఉండాలి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయం వచనములో 1 నుంచి 4 వరకు, యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వాక్యము, దర్శన గ్రంథము 10వ అధ్యాయం వచనములు 8 నుంచి 10 వరకు. మూడో అంశం ఏంటి? పవిత్రాత్మ అభిషేకము. పవిత్రాత్మ అభిషేకం మనం అందరం పొంది ఉన్నాము, కానీ అప్పుడప్పుడు ఈ అభిషేకాన్ని మనం పెంపొందించాలి. ఈ అభిషేకాన్ని దృఢతరం చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదు. పునీత పౌలు గారు తిమోతికి రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 6వ వాక్యం, పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయం 14, 15 వాక్యాలు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం వచనములు 1 నుంచి 4 వరకు, అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం వచనములు 23 నుంచి 31 వరకు. మధ్యలో తిమోతి ఎవరు, తిమోతి గురించిన పౌలు గారి అభిప్రాయం ఏంటిదని తెలుసుకోవడానికి పునీత పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయం వచనములు 19 నుంచి 24 వరకు కూడా మనము చదివాము. ఈ అన్ని వాక్యాలు ఎవరైనా చెప్తే వారికి నేను 1 తులం బంగారం ఇస్తాను. చెప్తారా? పరీక్ష, నేను చెప్పాను పరీక్ష పెడతానని. ఇప్పుడు చెప్పాలి, చూసి చెప్పొద్దు. లేచి నిలబడదాం. ఇప్పటి వరకు మనం ఆలకించిన వాక్కులను మన హృదయాలు పదిలపరచుకొని ఈ విధముగా మన జీవితాలను సరిదిద్దుకోవడం కోసం, పవిత్రతయందు వర్ధిల్లడం కోసం, హృదయాలను శుద్ధి చేయడం కోసం అవసరమైన కృపకై మనం ప్రార్థిద్దాం. అందరూ చేతులెత్తండి. ఈ విన్నపాలను దేవుని సన్నిధిలో సమర్పించుకొని ప్రార్థించండి. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా.